అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. రండి, ఈరోజు మనకున్నటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. మరి మన మధ్యలో ఈ తరం ప్రవక్త, ఈ తరం అపోస్తలులు, సార్వత్రిక సంఘ సంస్కర్త, దేవుడు పంపినటువంటి దేవుని యొక్క గృహ నిర్వాహకుడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా ఒక 2 ప్రకటనలు మీకు తెలియచేయాలి. ఇవాంజలికల్ లిటరేచర్ సర్వీసెస్ ఈఎల్ఎస్ అనేటువంటి లైబ్రరీలో బుక్ హౌస్లో మరి ఓఫిల్ పబ్లికేషన్ యొక్క బుక్స్ అవైలబుల్గా ఉండబోతూ ఉన్నాయి. బెంగళూరులో ఇన్ ఫ్రెజర్ టౌన్, మెతికేరి అండ్ హబ్బెల్, బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్లో బుక్స్ అవైలబుల్గా ఉండబోతూ ఉన్నాయి. మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మీరు ఇక నుంచి అక్కడ బుక్స్ మీరు పొందగలుగుతారు. దైవజనులు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ సార్ చేత దేవుడు రచింపజేసినటువంటి గ్రంథాలన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మరి మీరు ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే వారి కొరకు నేను ఈ యొక్క నంబర్స్ని మీకు చెప్తా ఉన్నాను. సిస్టర్ దీనా గారు వారి యొక్క నంబర్ని మీకు అనౌన్స్ చేస్తున్నాను. 9663074936. తర్వాత ఇవాంజలిస్ట్ బ్రదర్ వెంకట్ గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. 9008402945కి నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఎలాంటి మీకు బుక్స్ అవసరమైనా సరే ఇక్కడ మీరు సంప్రదించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరొక శుభవార్త ఏమిటి అని అంటే, ఎన్నో రోజులుగా చాలామంది కాల్స్ చేశారు, మెసేజెస్ పెట్టి అడిగారు, రంజిత్ ఓఫిర్ గారి యొక్క ఓల్డ్ మెసేజెస్ని మాకు అందించండి అంటూ చాలామంది దీని కొరకు ప్రార్థన కూడా చేశారు. మేము కూడా ప్రార్థించాము. మరి ఎట్టకేలకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అయ్యగారి యొక్క ఆడియో మెసేజెస్ కొన్ని వందల కొద్ది, వేల కొద్ది మెసేజెస్, అవి ఇంకా కొన్ని క్యాసెట్లలోనే ఉండిపోయాయి. కొన్ని మాత్రం మనం బయటికి తీసుకురాగలిగాము. వాటన్నిటినీ కూడా మీకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దేవుడు కృప చూపారు. దాని కొరకు ఒక వెబ్సైట్ని మనం ఈరోజు లాంచ్ చేసుకుంటున్నాము అయ్యగారి యొక్క చేతుల మీదుగా. అందులో మరి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుగులో టెక్స్ట్లో గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే కూడా ఇక్కడ నుంచి టెక్స్ట్లో మీకు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో, తర్వాత అన్ని లాంగ్వేజ్లో కూడా ఇవి తీసుకురాబడతా ఉన్నాయి. దీని కొరకు మీరందరూ కూడా ఇప్పుడు వెంటనే చూడొచ్చు. అయ్యగారు ప్రార్థించి రిలీజ్ చేసిన తర్వాత ఇందులో మీకు సాంగ్స్, ఇందులో లైవ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కనుక అయ్యగారి యొక్క నేమ్ అనౌన్స్ చేసి ప్రార్థిస్తారు. తదుపరి మనం కార్యక్రమాలకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యథార్థవాది ఛానల్ గత కొన్ని సంవత్సరాలుగా లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నారు. మార్క్ బాబు గారిని వాడుకొని ఒక్క ప్రశ్నోత్తరాల సమయమే కాదు, ఇంకా అనేక రీతులుగా తాను వ్యక్తిగతంగా తన మెసేజెస్ కూడా ఛానల్లో మాట్లాడుతున్నారు. లైవ్ మెసేజెస్, తర్వాత ఆయా సందర్భాల్లో దేవుడు ప్రవచింపజేసిన సందేశాలు ప్రజలకు అందించాలనే ఏకైక దీక్షతో దైవజనుడు మార్క్ బాబు గారు కృషి చేయడం ఎంతైనా అభినందనీయం. వారికి మీ అందరి పక్షంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ బాబు. ఇప్పుడు ఒక వెబ్సైట్ అనేది ఆరంభించి ఆ వెబ్సైట్లో మరి దేవుని వాక్యము, దేవుని గురించి దేవుడు తన దాసుల చేత రచింపజేసిన పాటలు, సందేశాత్మకమైనటువంటి గీతాలు, ఇంకా ఏ ఏ రూపాలలో దేవుడు తన వాక్కును పంపించాడో అవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా చేయడానికి మార్క్ బాబు గారు పూనుకున్నారు. అద్భుతంగా యథార్థవాది.com www.యథార్థవాది.com అనే వెబ్సైట్ను కూడా మొత్తం అంతా సెటప్ చేశారు. ఇప్పుడు అఫీషియల్గా మీ అందరితో కలిసి ప్రార్థనాపూర్వకంగా ఈ వెబ్సైట్ను ఇనాగరేట్ చేయబోతున్నాను. దయచేసి రండి, ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ దీనదాసుడు మార్క్ బాబును యవన కాలమందే, బాల్యమందే మీరు రక్షణలోనికి నడిపించుకొని నీ పరిశుద్ధాత్మతో నింపి యవన కాలంలో ప్రభువా మంచి అనుకూలవతి అయిన భార్యను తనకిచ్చి, చక్కని బిడ్డలనిచ్చి, దేవ దర్శనమిచ్చి, సత్య దర్శనమిచ్చి, సత్య ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించి, సత్య సంబంధమైన సేవ చేయాలనే భారం వారికి అనుగ్రహించి,
ఎన్నెన్నో లాభాలు ప్రయోజనాలు కలిగే అనేక అవకాశాలను కూడా తను త్యాగము చేసి నీ చిత్తమును నెరవేర్చడానికి ప్రభువా జహీరాబాద్ ప్రాంతానికి మీ చేత నడిపించబడి సంఘ నిర్మాణం, ఆత్మల సంపాదన సేవ జరిగిస్తూ మీడియా ద్వారా కూడా దేవుని వాక్యాన్ని వ్యాపింపజేయాలనే భారంతో నీ దాసుడు తన శక్తికి మించి పరిచర్య చేస్తూ ఇంతవరకు ఎన్ని ప్లాట్ఫామ్స్ మీదనైతే నీ వాక్కును ప్రకటింపజేశారో వాటన్నిటి బట్టి నీకే స్తోత్రములు తండ్రి. వాస్తవానికి ఇదంతా నీ దాసుని యందుండి, మార్క్ బాబు యందుండి మీరే చేసిన కార్యమని మేము గుర్తుపడుతున్నాం. మీరు పని చేయకపోతే మీ దాసుడైనా ఇంత చేయలేడు తండ్రి. మీరే మీ దాసునిలో ఈ అభిలాష కలిగించి, ఉద్దేశం కలిగించి, ప్రేరేపణ పుట్టించి మీరే తనకు సమయోచితంగా సహాయము చేసి ఇంతవరకు నడిపించిన గొప్ప దేవా, ఇక ముందుకు మీ దాసుని నడిపించండి. అనేకమైన నూతన స్థలాలకు, నూతన భాషా సమాజాలకు ప్రభువా వారి పరిచర్యలు, సందేశం విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతానికి మా తండ్రి ఇప్పుడు ఆరంభమవుతున్నటువంటి యథార్థవాది.com వెబ్సైట్ను మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. దీంట్లో అన్ని పేజెస్ కూడా ఫిలప్ కావడానికి సహాయం చేయండి. ఈ వెబ్సైట్ను లక్షలాది మందిగా అన్ని భాషలలో ఉన్నటువంటి వివిధ భాషలు మాట్లాడే సత్యాన్వేషకులు అందరూ కూడా ఈ వెబ్సైట్ను విజిట్ చేసి నీ సత్యమును గ్రహించి ఆదరణ పొంది, ఆశీర్వాదము పొంది, ఆత్మీయాభివృద్ధి పొంది, శాంతి సమాధానములు పొంది, సత్య దర్శనం పొంది ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ను దర్శించి దేవుని చిత్తము నెరవేర్చే బలశూరులుగా మారుటకు సహాయం చేయండి. ప్రపంచంలో గొప్ప ఉజ్జీవానికి యథార్థవాది.com వెబ్సైట్ ఒక గొప్ప సాధనమై పరిశుద్ధాత్మ దేవుని చేతులు ఆయుధమవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున యథార్థవాది.com వెబ్సైట్ని అధికారికంగా అఫీషియల్గా ప్రారంభించి నీకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఎస్. స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు బాబు, టీవీలో డిస్ప్లే అవుతుంది. ఓకే, చాలా సంతోషం. ఇందులో నాకు తెలిసినంత వరకు మరి పాటల పేజీ ఒకటి ఉండబోతుంది, ఆడియో మెసేజెస్ పేజీ ఉండబోతుంది. ఇంకా భవిష్యత్తులో నేను అనుకుంటే ఇతర భాషల్లో కూడా విస్తరిస్తారు కదా. అవును, అద్భుతం. ఇలాంటి క్రిస్టియన్ వెబ్సైట్ అన్ని భాషలు కలిగి అన్ని భాషల్లోనూ సత్యవాక్యాన్ని ప్రచురించే క్రిస్టియన్ వెబ్సైట్ ఒక అరుదైనటువంటి అద్భుతమైన సాధనం. ఇది దేవుని చేతి సాధనం. కంగ్రాచ్యులేషన్స్ మార్క్ బాబు ఫర్ దిస్ గ్రేట్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అయితే ఇది ఒక ఆడియో మెసేజ్ యొక్క సత్యవాక్కు భండాగారం అని చెప్పుకోవాలి. ఇప్పటికే కొన్ని వందల మంది, వేల మంది దైవజనులు ఓఫీర్ గారిని ఆడియో మెసేజ్ ద్వారానే చూశారు. ముందు వారు విన్నది వాయిసే, నేను కూడా ముందు. అయితే చాలామంది దైవజనుల దగ్గర ఈ యొక్క ఆడియో మెసేజెస్ ఉండిపోయాయి, MP3లలో ఉన్నాయి, కొంతమంది దగ్గర క్యాసెట్స్ ఉన్నాయి. అయితే అందరికీ నేను ఒక రిక్వెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ దగ్గర ఏవైనా ఆడియో మెసేజెస్ మీ దగ్గరే ఉండిపోతే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని బట్టి మరి ఫార్మాట్ మారిపోతూ ఉంది. కాబట్టి వాటిని అందరికీ అందుబాటులోనికి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ దగ్గర ఉన్న మెసేజెస్ ఏవైనా ఉంటే వాటిని మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ అది అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మిగతా భాషల్లో కూడా మీరు త్వరలో చూడబోతూ ఉన్నారు. తరువాత మరి ఓఫీర్ లైవ్ టీవీని కూడా ఇందులో మీరు చూస్తారు. అంతేకాకుండా ఇప్పుడు అయ్యగారి యొక్క మరి శిష్యరికంలో ఎంతమంది అయితే ఉన్నారో చాలామందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అయితే ఎవరెవరికి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో డిస్ప్లే చేయాలని, దాని కొరకు సపరేట్ పేజీని పెట్టాలని ఆశిస్తూ ఉన్నాం. కనుక ఎవరెవరైతే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పరిచర్య చేస్తూ ఉన్నారో దయచేసి మీరు మీ యొక్క ఛానల్ యొక్క లింక్ని, డీటెయిల్స్ని మీకు డిస్ప్లే అవుతున్నటువంటి యథార్థవాది ఛానల్కి మీరు పంపించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను.
కనుక ఇంకా సార్ యొక్క కడబూర ఒమేగా స్వరం అనేటువంటి పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. చాలామంది కాల్ చేసి అడిగారు, అవి కావాలంటే చాలాసార్లు అవి టోటల్ సెటప్ దొరకని పరిస్థితి. తర్వాత అయ్యగారి చేత దేవుడు రచింపజేసినటువంటి కరపత్రికలు ట్రాక్స్ కూడా అన్ని భాషల్లోకి అవి తర్జుమా అవుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు అవి చాలామందికి అందాయి. కానీ ఎవరైనా సరే వాటిని తీసుకొని రీప్రింట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కొన్నిసార్లు అది టైంకి దొరకనటువంటి పరిస్థితి. కనుక ట్రాక్స్ అన్నీ కూడా ఇందులో మీకు ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి. కనుక దీని కొరకు మీరు ప్రార్థించండి. మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే మొత్తం షేర్ చేసుకోండి. దాన్ని కూడా అందరికీ మనము ఆశీర్వాదకరంగా అందేటట్లుగా మనం చూద్దాము. అందరికీ వందనాలు. మరి దీన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి అయ్యగారికి వందనాలు. మై ప్లెజర్. మరి దేవునికి మహిమ కలుగును గాక. రండి ఈరోజు కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళ్దాం. దీని యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను ఇవ్వబడతా ఉంది. తర్వాత మీరు దీన్ని విజిట్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఏమైనా ఉంటే తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు మీకున్నటువంటి సందేహాలు ఏవైనా ఉంటే మీరు నేరుగా సార్తో మీరు మాట్లాడవచ్చు. మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ 9000083219కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు అడగొచ్చు నేరుగా సార్తో. మరి ఇప్పటికే కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి, వీటిని సార్ దృష్టికి తీసుకెళ్తాను మీరు కాల్ చేసేలోపు. సార్ ముందుగా చెప్పండి, మరి T20 క్రికెట్ 12 సంవత్సరాల తర్వాత గెలిచింది అనే ఆనందోత్సాహంలో భారతదేశం అంతా కూడా ఉంది. దీనిపై మీరు కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు మీరు స్పందించారు. మీరు దీని గురించి ఒక వాస్తవం ఏంటంటే, నాకు క్రికెట్ పెద్దగా తెలిసిన క్రీడ కాదు సార్. నేను క్రికెట్ అభిమానిని కూడా కాదు. భారతదేశాభిమానిని, దేశభక్తుణ్ణి, సార్ దేశ సేవకుడిని. భారతదేశం అంటే నాకు పిచ్చి ప్రేమ సార్. మా అమ్మ తర్వాత మా అమ్మ, భారతదేశమే నా తల్లి అనే ఒక అభిమానం కలిగిన వాడిని సార్. కానీ మరి క్రికెట్ అంటే పెద్దగా తెలీదు. నా మదర్ గేమ్ ఫుట్బాల్. చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అందరూ ప్లేయర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండవలసినటువంటి గేమ్ ఫుట్బాల్. సో కనుక నాకు క్రికెట్ అంటే పెద్దగా తెలియదు. కానీ నా దేశం గెలిచింది అనే ఉత్సాహం అయితే అందరికీ ఉండదు, నాకు కూడా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఐ కంగ్రాచ్యులేట్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. ఈ T20 కప్ను గెలుచుకున్నారు, చరిత్ర సృష్టించారు. మన దేశంలో చాలా టాలెంట్ ఉంది. అసలు నేను నమ్ముతున్నాను, క్రీడా రంగానికి ప్రభుత్వం నుండి సరైనటువంటి ప్రోత్సాహం అందితే, ఈ కులాలు మతాలు పట్టించుకోకుండా టాలెంట్ను, ప్రతిభను మాత్రమే గుర్తించి గవర్నమెంట్ ఇతర దేశాల్లో లాగా ప్రతిభ ఉన్న వాళ్ళను పికప్ చేసి 24 గంటలు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తూ అలా ప్రోత్సహిస్తే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి అవార్డులు, కప్పులు, క్రీడారంగులు అన్నీ ఇండియావే, మనవే. వాళ్ళెవరు ఇంకా ఏ కప్పు గెలవడానికి అవకాశం ఉండదు. కానీ మన దేశంలో ఏంటంటే క్రీడారంగంలో కూడా కుల వివక్ష ఉన్నది. అలాగే కళారంగంలో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇదే మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి, ఒక రోగం అనుకోండి. అందుచేత ఈ కులం అనే దాన్ని పక్కన పెట్టి ప్రతిభకు పట్టం కట్టి ప్రభుత్వం కనుక ప్రోత్సహిస్తే సార్, మరి అసలు మొత్తం అన్నీ ఇప్పుడు జిమ్నాస్టిక్స్ మొదలుకొని సార్ అన్నీ అసలు వరల్డ్ ఒలింపిక్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని కప్పులు, అన్ని అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ మన భారతదేశానివి అవుతాయి. ఇంకే దేశం గెలవడానికి అవకాశం లేదు. అటువంటి టాలెంట్ మన దేశంలో ఉంది. ఓకే. కనుక ఏదేమైనా ఇంకా క్రీడారంగంలో అభివృద్ధిని నేను చూడాలి. అన్ని క్రీడలలోనూ ఒలింపిక్ లెవెల్లో, ప్రపంచ స్థాయిలో అన్ని మెడల్స్ నా దేశానికే వచ్చే ఒక రోజును వచ్చి నేను కలలు కంటా ఉన్నాను. ఆ కళ నిజం కావాలి అని నేను ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను, ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తున్నాను. క్రీడా రంగానికి స్పెషల్ కన్సిడరేషన్ అండ్ స్పెషల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎనీవే, ఐ కంగ్రాచ్యులేట్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆన్ దైర్ విన్నింగ్ ద వరల్డ్ కప్ T20. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.
సార్, మొన్న ఓవైసీ గారు పార్లమెంట్లో ఆయన ప్రమాణం చేస్తున్నటువంటి సందర్భంలో జై పాలస్తీనా అని చెప్పేసి చెప్పారు. దీనిపై మీరు ఏం కామెంట్ చేస్తారు? అది వారి వ్యక్తిగత అభిప్రాయము. ఇప్పుడు భావ ప్రకటన స్వాతంత్రం అయితే ఉన్నది కదా. ఆయన ఈజ్ అ ముస్లిం బేసికల్లీ. మరి పాలస్టీనియన్స్ కూడా వాళ్ళు ముస్లింలే. అల్లాహు అక్బర్ అనే విశ్వాసం వాళ్ళది. అందుచేత జరుగుతున్నటువంటి ఈ అరబ్ ఇజ్రాయెల్ వార్స్ అన్ని వార్స్లో కూడా అన్ని సందర్భాల్లో మరి ప్రతి ముస్లింకు కూడా అరబ్బుల పట్ల ఒక సానుభూతి ఉంటుంది. కనుక వాళ్ళు ఇప్పుడు ఓవైసీ గారు ముస్లిం కనుక వారు సహజంగానే ఇజ్రాయేలీలు దుర్మార్గులు వేల సంవత్సరాలుగా అక్కడ ఉన్న పాలస్తీనియులను అక్కడి నుంచి ఖాళీ చేయించి దౌర్జన్యంగా సైనిక బలంతో అక్కడ ఒక దేశం క్రియేట్ చేశారు. మా దేశం మాకిమ్మని అడిగితేనేమో దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు, అంత రౌడీయిజము అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద వాళ్ళకు ఒక అభిప్రాయం. బైబిల్ని నమ్మిన వాళ్ళకు బైబిల్ తిరుక్కోవడం నుండి వేరే వర్షన్ ఉంటుంది. యేసు ప్రభు రాకడ దాకా ఈ డిస్ప్యూట్ కొనసాగుతుంది. యేసయ్య వచ్చినప్పుడే సమాధానం ఏర్పడుతుంది. అందుచేత ఓవైసీ గారు అలాగన్నారంటే అది వారి వ్యక్తిగత అభిమానాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఆయన చిన్నపిల్లోడు కాదు. ఓవైసీ గారు రాజకీయంగా తలపండిపోయినటువంటి ఒక రాజకీయవేత్త, రాజకీయ నాయకుడు. ఆయనకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసు. పార్లమెంట్లో ఆ మాట అంటేనే అందరి దృష్టికి వస్తుందని ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్టే ఎవరు కూడా పట్టించుకోరు కదా. కనుక పార్లమెంట్లో ఆ మాట అంటేనే ప్రపంచ దేశాల దృష్టికి వస్తుంది, దేశంలో అందరి దృష్టికి వస్తుంది అనే సంగతి మరి వారికి తెలుసు. కనుక వారు క్యాలిక్యులేటెడ్గానే మాట్లాడతారు. ఆయనేమో నోరు జారడు, ఓవైసీ గారు నోరు జారడు. వారికి అంటే ఇప్పుడు పాలస్తీనాకు అభిమానులు, పాలస్తీనాకు సపోర్టర్సు, ఇజ్రాయెల్ యొక్క దౌర్జన్యకాండను ఖండించే వాళ్ళు ఇండియాలో ఉన్నారు. పార్లమెంట్ దాకా ఆ వాయిస్ ఉంది అనేది ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలని ఓవైసీ గారు అనుకొని ఉంటారు. అందుకని అక్కడ ఆ మాట అనేశారు. దాన్ని ఖండించాల్సిన అవసరం మనకు లేదు. దాన్ని జయహో బాగా మాట్లాడారు అని అనాల్సిన అవసరం కూడా మనకు లేదు. అది ఆయన అభిప్రాయం. ఓకే, ఆయన అభిప్రాయం. ఓకే. ఫస్ట్ టైం రాహుల్ గాంధీ గారు వారి స్పీచ్లో భాగంగా జీసస్ ఫోటోను చూపెట్టి మాట్లాడడం అనేది దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మిగతా ఫొటోస్ కూడా చూపెట్టాడు, అభయహస్తం. జీసస్ ఒక్కడనే కాదు కదా, శివుని కూడా చూపించాడు, గురునానక్ గారిని చూపించారు, అందరినీ చూపించారు. ఆయన అన్నది ఏంటంటే, ఆ ప్రసంగం నేను విన్నాను, డరో మత్ డరావో మత్, అభయహస్తం. శివుడు కూడా ఇలాగా ఉంటాడు, గురునానక్ ఇలా ఉంటారు, యేసు ప్రభు వారు ఇలా ఉంటారు. అంటే భయపడొద్దు, భయపెట్టొద్దు. ఇది అన్ని మతాలు చెబుతున్నటువంటి సందేశం. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ మాత్రం భయపెడుతుంది అని ఆయన చాలా మెచ్యూర్గా మాట్లాడారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటే ఇందిరాగాంధీ మేడం యొక్క మనవడు, మరి రాజీవ్ గాంధీ గారి కుమారుడు. అంటే నెహ్రూ తర్వాత, జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 4వ తరం కదా. అయితే అందరికీ ఆయన అంటే బచ్చాగాడులే అన్న ఉద్దేశం ఉండింది సార్. కానీ మొన్న భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలకు బాగా చేరువయ్యారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక హోదా సంపాదించారు ఆయన. తర్వాత దేశ రాజకీయ పరిస్థితులను గురించి చాలా మంచి సమాచారంతో అధికారికంగా తన అభిప్రాయాలు చెప్పగలిగినటువంటి పరిణతి, ఒక పర్ఫెక్షన్, ఒక మెచ్యూరిటీ ఆయన సాధించారు. మొన్న రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని విని దేశం ఉలిక్కి పడింది. అంటే ఒక బచ్చా అని అనుకునే అభిప్రాయం తప్పు. ఆయన ఒక బాగా పరిపక్వత సాధించిన రాజకీయ నాయకుడు. ఆయనలోని ధైర్యము, విషయ పరిజ్ఞానం, ఆయన యొక్క ఉపన్యాస ధోరణి అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉండింది.
ఇవాళ అసలు బీజేపీని మొత్తం ఆలోచనలో పడేసింది ఆయన ప్రసంగం. ఆయన అన్నది ఏంటంటే ఏ దేవుడైనా ఏ మతమైనా భయపడొద్దు బాబు అని చెబుతారు, మీరు భయపెడుతున్నారు. ఏంటంటే హిందూ ధర్మానికి నష్టం కలుగుతోంది, ప్రమాదం వచ్చి పడింది, ఈ ముస్లింల ద్వారా క్రైస్తవుల ద్వారా ప్రమాదం వచ్చి పడింది అని హిందువులను భయపెడుతున్నారు. డోంట్ ఫియర్ అనేమో దేవుళ్ళు చెప్తున్నారు, అందరు దేవుళ్ళు చెప్తుంటే నువ్వు భయపడు అని చెప్తున్నావు, భయపెడుతున్నావు. అది మీకు సర్వైవల్ అయిపోయింది. ఇది జాతి ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆయన మాట్లాడేది చాలా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా మాట్లాడతారని. అది వారు మంచిగా మాట్లాడారు, వారికి అభినందనలు. ఓకే సార్, ఇంకా కొన్ని ప్రశ్నలు పంపించారు సార్, వాటిని మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన తర్వాత సార్ ఒకవేళ ఆన్సర్ చెప్తున్న సమయంలో మీరు కాల్ చేస్తే నేను కాల్ లిఫ్ట్ చేసి హోల్డ్లో పెడతాను. మీరు మాట్లాడట్లేదు అని కట్ చేసి వెళ్ళిపోకండి. హోల్డ్లో నుంచి మళ్ళీ అన్హోల్డ్ చేసేదాకా వెయిట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ఇప్పుడు కాల్ చేయండి. కొన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్. బైబిల్లో కూడా ఏమైనా గేమ్స్ ఉన్నాయా సార్? ఎందుకంటే ఈ T20తో స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి. అయితే ఆటలు అనేది అల్లరితో కూడిన ఆటపాటలు అనేది ఒక ప్రస్తావన ఎక్కువ వాడుతుంటారు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ఇశ్రాయేలు నాయకులను గురించి మీరు పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు అని అన్నాడు యేసయ్య. ఇలాగా ప్రస్తావన తప్ప ఆడాల్సినటువంటి గేమ్స్ గురించి అయితే బైబిల్ ఏం చెప్పడం లేదు. ఒక మాట చెప్తుంది ఏంటంటే జట్టి అయిన వాడు అంటే పరుగు పందెములో పాల్గొనేవాడు, అందరూ పాల్గొంటారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు తెలియదా అని 1 కొరింథీ 9వ అధ్యాయము 24లో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా, అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. అంటే క్రైస్తవ జీవితాన్ని ఒక రన్నింగ్ రేస్తో పోల్చాడు. మరి ఒలింపిక్ లెవెల్లో మరి రన్నింగ్ కూడా ఒక క్రీడ కదా. తర్వాత 25వ వచనంలో పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో మితముగా ఉండును, అక్షయమగు కిరీటమును పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా అక్షయ కిరీటం పొందుటకు మనము మితముగా ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, ఇది రెజ్లింగ్, ఇది సార్ పరుగు పందెం చెప్పాడు, ఏదో రెజ్లింగ్. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. ఇట్లాంటి ప్రస్తావనలు తప్ప ప్రత్యేకంగా ఒక ఫుట్బాల్, ఒక క్రికెట్ అట్లాంటి ఆటల గురించి విపులంగా రాయబడింది అయితే లేదు. అయితే ఈ క్రీడా రంగాన్ని కూడా ఒక సాదృశ్యంగా చెప్పి మీరు ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక యానము కూడా ఆ క్రీడా రంగంలో వాళ్ళలాగానే మీరు అన్ని విషయాల్లో మరి మితంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నియమ ప్రకారం పోరాడాలి. ఏ ఆటకైనా ఒక నియమం ఉంటుంది కదా. ఇప్పుడు ఫుట్బాల్ ఉన్నది, ఫుట్బాల్ ఆడేటప్పుడు చెయ్యికి తగులొద్దు, చెయ్యి తగిలితే ఫౌల్ గేమ్, అంపైర్ వచ్చేసి అది ఆపేసి మళ్ళీ మొదలు పెడతాం. అలాగా మరి వాలీబాల్ ఆడితే చేతులతో కాళ్ళతో ఆడుతూ అట్లాగా ప్రతి ఆటకు ఒక రూల్ అనేది ఉంటుంది. అట్లాగే ఆధ్యాత్మిక యాత్ర కూడా కొన్ని రూల్స్ ఉంటాయని క్రీడారంగాన్ని సాదృశ్యంగా చెబుతున్నాడు. అలాగే పోటీతత్వం ఉండాలి, 10 మంది పరిగెత్తే వాళ్ళు అందరూ పరిగెడతారు కానీ ఒకడికే బహుమానం వస్తుంది. నేను అలాగే ముందుండాలనే స్ఫూర్తితో మీరు పరిగెత్తండి అని చెబుతాడు. ఇలాంటి విషయాలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఒక ఆట అనేది బైబిల్ హెచ్చించి బైబిలే దాన్ని ప్రమోట్ చేసినటువంటి గేమ్ అయితే ఏది లేదు. ఓకే, వారి నోటి నిండా నవ్వు ఉండేను అని అంటాడు సార్. అయితే ఇప్పుడు నవ్వు అనేది సార్ ఇది ఒక జోక్ ద్వారానో లేదా అది చూసి నవ్వగలిగే ఒక సిచ్యువేషన్ ఉంటేనే కదా నవ్వు ఉంటుంది. అవునవును. అయితే ఎలా చూడాలి నోటి నుండి నవ్వు ఉండేను అని అంటే?
అంటే మొట్టమొదట హాస్యము వేరు, అపహాస్యము వేరు. ఓకే. ఆ? అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అసలు మొట్టమొదటి విషయం, సృష్టిలో ఉండే ప్రాణులు అన్నీ ఆకలి, దప్పిక, పునరుత్పత్తి, నిద్ర, ఇలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రక్రియలు, కాలకృత్యాలు అంటాం, ఇవన్నీ కలిగి ఉంటాయి. ఆహారం తినడము, వ్యర్థ పదార్థాలు విసర్జించడం, అన్నిటికీ ఉంటాయి. కానీ నవ్వడము అనేది ఒక మనుష్య జాతికి మాత్రమే దేవుడిచ్చిన వరం. ఎందుకంటే మానవుడు ఒకడు మాత్రమే దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. పాము నవ్వదు, సింహము నవ్వదు, ఒక కుక్క నవ్వదు, ఏ జంతువు ఏ పక్షి నవ్వదు. మిగతావన్నీ ఉంటాయి. ఆకలి, దప్పిక, అలసట, నిద్ర, తమ జాతిని పునరుత్పత్తి చేయడం, అన్ని జంతువులకు, అన్ని ప్రాణులకు ఉంటాయి. చేపలకు ఉంటాయి, ఈవెన్ సూక్ష్మ క్రిములకు కూడా ఉంటాయి. కానీ ఏ జీవికి లేనటువంటి ఒక వరము మాట్లాడడం ఒకటి, తర్వాత నవ్వడం ఒకటి. ఈ రెండు నోటితోనే చేసేటటువంటి ప్రక్రియలు. బైబిల్లో మనకు తేటగా 2వ కీర్తనలో రాయబడింది, ఆకాశమందు ఆసీనుడగు వాడు అపహసించుచున్నాడు, నవ్వుచున్నాడు. సామెతలు 1వ అధ్యాయంలో కూడా మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అని అంటాడు. దేవుడు నవ్వుతాడు. కనుక దేవుని పోలికలో సృష్టింపబడ్డటువంటి మనిషి కూడా నవ్వుతాడు. అయితే హాసము అంటే నవ్వు, హాస్యము అంటే నవ్వించున్నది, అపహాస్యము అంటే నవ్వకూడని సందర్భాలలో అసలు అయ్యో పాపం ఇలా జరిగిందా అని జాలి పడాల్సినప్పుడు అతన్ని చూసి నవ్వడం అపహాస్యం. అయితే భూమి మీద మనుషులు అపహాసకులు ఉంటారు. మరి దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు మీకు అపాయం కలిగినప్పుడు నవ్వుతానన్నాడు. అది ప్రతీకారపు అపహాస్యం. నేను ఎన్ని రుజువులతో నా సత్యాన్ని నిరూపించినా మీరు నమ్మలేదు, నన్ను అవహేళన చేసి గేలి చేసి అవమానించారు. ఇప్పుడు అవమానం అయిపోయింది, మీకు అపాయం వచ్చేసింది, ప్రమాదం వచ్చింది, అగ్నిగుండంలో పడి కాలుతున్నారు. ఇప్పుడు తెలిసిందా మరి? అన్యాయంగా ఆలోచించి సత్యానికి విరోధంగా పోరాడితే ఏం జరుగుతుందో తెలిసిందా అని నేను నవ్వుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది మనకు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అపహాస్యం అనే మాట కూడా ఉంది. మరి అపహాసకులు అనేవాళ్ళు భూమి మీద ఉన్నారు. దేవుడు అపహాస్యం చేయడం ఏంటి అంటే అది నవ్వదగినటువంటి సందర్భం కాదు, జాలి పడాల్సిన సందర్భం. కానీ ఈ బాధకు వాళ్ళు పొందిన శిక్షకు తగిన నేరం వాళ్ళు ముందే చేశారు. ఈ శిక్ష కూడా న్యాయమే అనిపించేటంత గొప్ప నేరం చేశారు. దేవునికి విరోధంగా, దేవుని సత్యానికి విరోధంగా మాట్లాడి అలా చేశారు. అందుచేత మరి అయ్యో ఇంత బాధలో ఉన్నారా మీరు అని దేవుడు జాలిపడడం బదులు నవ్వుతాడు, అపహాస్యం చేస్తాడు. 2వ కీర్తనలో కూడా 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఇలా ఎవరైతే దేవుని సత్యానికి విరోధంగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళని చూసి ఆయన పైనుండి నవ్వుతాడట, అపహాస్యం కూడా చేస్తాడట. కాబట్టి నవ్వు అనేది మరి ఒక వినోదాత్మకమైనటువంటి ఆనందకరమైన విషయము, నవ్వు పుట్టించే విషయం అనేది జరిగినప్పుడు నవ్వడం ఉంది, ఒక ప్రతీకారంగా నవ్వడం కూడా ఉంది. అది కూడా ఒక భాషే. బాగా జరిగింది నీకు ఇలాగే జరగాలని నవ్వడం.
కనుక ఇది దేవుని పోలిక. దేవుడిలో ఇవన్నీ ఉన్నాయి కనుక మనుషులు కూడా ఉన్నాయి. ఓకే. మనం కూడా నవ్వు తెప్పించే సంగతులను గూర్చి మనం చెప్పుకోగానే మనకు అప్రయత్నంగా నవ్వు వచ్చేస్తుంది. మనిషిలో ఉండే నవరసాలలో హాస్యరసం కూడా ఒకటి. మరి రౌద్ర రసము, వీర రసము, కరుణ రసము, ప్రేమ రసము, భక్తి రసము, అలాగే ఈ హాస్య రసం కూడా ఒకటి. నవరసాలలో ఇది ఒకటి. అంటే మానవ మనస్సుకు కలిగే భావోద్రేకాలలో 9 రకాల ప్రత్యేకమైన స్పందనలు ఉన్నాయి. అందులో ఒకటి హాస్యం కూడా. కాబట్టి ఆనందం కలిగినప్పుడు నవ్వుతాము. విచిత్రంగా జరగాలని అనుకున్నది జరగకుండా ఇంకొక రకంగా జరిగినప్పుడు మనం నవ్వుతాము. అలాగా తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళి షాప్లో, బార్బర్ షాప్లో బుంగమీసాలు ఉన్న వ్యక్తి షేవింగ్ చేయించుకుంటుంటే ఆ మంగళవాడు భయపడి ఒకవైపు మీసాన్ని తీసేశాడు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి ఇక మిగిలిందైనా ఉంచుకుందాం, ఇది కూడా ఎందుకు తీయాలని దాన్ని అట్లాగే ఉంచుకొని ఇటుపక్క మీసం లేకుండా ఊళ్ళో తిరుగుతున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నవ్వుతారుగా జనాలు. తీసేస్తే మొత్తం తీసేయాలి. అది క్లీన్ షేవ్, అదొక అపియరెన్స్, అదొక గెటప్. మరి లేకుంటే మొత్తం పెంచుకోవాలి. తీస్తే మొత్తం తీయాలి, మొత్తం పెంచుకోవాలి. ఆ బార్బరు పొరపాటున సగం తీసేశాడు. ఇదెందుకు కష్టపడి పెంచుకున్నాను కదా, ఇదెందుకు తీయాలి, ఉండనీలే అనుకొని అట్లాగే ఊర్లో తిరుగుతుంటే చూసేవాళ్ళు నవ్వుతారుగా. అలాగే అట్లాంటి విచిత్రమైన సందర్భాలలో మరి హాస్యం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆనందమైనప్పుడు నవ్వుతాము, ఇంకొకడు బాధపడడము న్యాయం అని మనకు అనిపించినప్పుడు అపహాస్యం చేస్తాము. ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నాయి, విశ్వాసులు కూడా ఉంటాయి. కనుక నవ్వడం ఏమీ తప్పు కాదు. అయితే ఏది కూడా అతి అనేది సర్వత్రా వర్జించాలి. అతి సర్వత్ర వర్జయేత్ అని మన దేశంలో పెద్దలు చెప్పారు. అతి అనేది అన్ని రంగాలలో కూడా, అన్ని విషయాల్లో కూడా అతి అనే దాన్ని మనం విసర్జించాలి. భోజనం చేయడం మంచిది, అతిగా భోజనం చేయడం తిండిపోతుతనం, అది మంచిది కాదు. ఏదైనాను మరి ప్రతిదీ కూడా వ్యాయామమే ఉంది, లిమిటెడ్గా చేయాలి. అతిగా వ్యాయామం చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక కోపం రావాల్సిందే, కోపం అదుపులో ఉండాలి. అతి కోపం మంచిది కాదు. అలాగే అతిగా దాతృత్వం కూడా మంచిది కాదు. అపాత్ర దానం అనేది పంచమహాపాతకాల్లో ఒకటి. అపాత్ర దానం, అపాత్రుడికి అయోగ్యుడికి దానం ఎవరికి ఇస్తున్నావు? దానం చేయడమే కాదు, అది వాడు ఏం చేస్తాడో కూడా చూడాలి. కొంతమంది ఇప్పుడు మనం దానం చేస్తే తీసుకెళ్ళి శుభ్రంగా తాగి పడుకుంటారు. కనుక తాగుడును నువ్వు ప్రోత్సహించినట్టే కదా. కొంతమందికి ఏమో యోగ్యులైన వారికి దానం చేస్తే ఇంట్లోకి బియ్యము, చింతపండు, పప్పు కొనుక్కెళ్ళి భార్యాపిల్లలకు భోజనం పెడతాడు. కనుక దానగుణము మంచిదే, కానీ అతిగా అన్కంట్రోలబుల్గా ఉండొద్దు. ప్రేమ కూడా కంట్రోల్లో ఉండాలి, కోపము కంట్రోల్లో ఉండాలి. అన్ని విషయాలలో మనం పొదుపు అంటే ఒక పరిమితంగా, మితానుభవం అంటారు దీన్ని. దైవజనుడు మితానుభవుడు అంటారు. నవ్వు కూడా అంతే. నవ్వడం, నవ్వించడం తప్పు కాదు, కానీ ప్రతిదాన్ని కూర్చి నవ్వడం, అన్నిటినీ జోక్గానే తీసుకోవడం, రక్షణను, పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, సంస్కరణను, దిద్దుబాటును అన్నిటినీ నవ్వుల పాలు చేసేస్తూ ఉంటే వీడి బ్రతుకు నవ్వుల పాలు అయిపోతుంది. కనుక మనకు నవరసాల్లో ఒకటిగా హాస్యం కూడా ఉంది. నవ్వడం, నవ్వించడం అనే ఆ శక్తి దేవునిలో ఉంది, మనలో ఉంది. దాన్ని మనం పరిమితంగా వాడుకోవాలి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మహామేధావి అన్నటువంటి మంచి కోట్స్, వాళ్ళ యొక్క సూక్తులు ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక భక్తుడు, ఒక ఆయన ఎవరో మేధావి, ఒక ఆయన అన్నాడు ఏంటంటే,
వెన్ యూ వాంట్ టు టెల్ ద ట్రూత్, మేక్ ద పీపుల్ లాఫ్, అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ టు కిల్ యూ అన్నాడు. నన్ను చాలా ఆకర్షించింది ఆ మాట. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని బోధించాలి, సత్యాన్ని ప్రకటించాలని తీర్మానించుకున్నావో, వినే వాళ్ళను కాస్త నవ్వించు, నవ్విస్తూ చెప్పాలి. నవ్వించకుండా స్ట్రైట్ అవే నీవు సీరియస్గా సత్యమే చెబితే వాళ్ళందరూ వచ్చి మీద పడి నేను చంపేస్తారు అని అంటాడు. ఎందుకంటే సత్యాన్ని విన్నప్పుడు అసత్యంతో నిండిన ఈ లోకంలో మనుషుల మనసులు గాయపడతాయి. అప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది చాలా పనికొస్తుంది. బోధకుడు ప్రజలను కాస్తో కూస్తో నవ్వించాలి. ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధకులు మాత్రమే కాదు, రాజకీయ ఉపన్యాసాలైనా, కాలేజెస్లో స్కూల్స్లో పాఠాలు చెప్పే టీచర్స్ లెక్చరర్స్ అయినా కాస్త హాస్యం జోడించి చెప్పాలి. కాస్త హాస్యం జోడించి చెబితే పాఠం బాగా బుర్రకెక్కుతుంది, జ్ఞాపకం ఉంటుంది. బోధ కానీ రాజకీయ ఉపన్యాసం కానీ. అలాగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా సంభాషణ చతురులు, హాస్య చతురులు. ఆయన ఎంత సీరియస్ టాపిక్ మాట్లాడుతూ కూడా స్థితప్రజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన సభలో నుండి ఎవరైనా ఆయన మీద దుర్భాషలాడినా సరే చిరునవ్వుతో వాళ్ళ మీద కూడా ఒక జోక్ చేసి సభను గొల్లున నవ్వించేవారు. అలాంటి ఒక సభలో నేను కూడా ఉన్నాను. ఖైరతాబాద్లో జరిగింది. వాజ్పేయి గారు అంటే ఇండియాలో టాప్ మోస్ట్ ఆరేటర్స్లో ఒకడు ఆయన. సో ఆయన ఒక మంచి, మనకందరికీ మంచి ఆదర్శ పురుషుడు ఈ విషయంలో, వక్తృత్వంలో. తల పండిన రాజకీయ నాయకుడు. మరి ఆయన తరం గతించిపోయింది కనుక నేను చాలామంది, ఇప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు క్రైస్తవ ధర్మ ప్రబోధకుడు, ఆయన మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. మన ఆస్వాల్డ్ జే స్మిత్ గారికి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది. చక్కగా వాళ్ళు నవ్వుతూ నవ్విస్తూ చక్కగా దేవుని సత్యాన్ని బోధిస్తారు. నేను కూడా నేర్చుకున్నాను, సహజంగా రక్తంలో నాకు వచ్చింది. హాస్యప్రియుణ్ణి నేను. అయితే అతిగా నవ్వించొద్దు. ఆఖరణ ఒక మాట చెప్తాను. ఒక గొప్ప భక్తుడు ఒక మాట అన్నాడు, ప్రసంగాలు చేస్తూ నవ్వించడం మంచిదే, నవ్వించడం తప్పు కాదు, కానీ నవ్వించడం కంటే ప్రజలను ఏడిపించగలిగితే వాళ్ళకు నీవు ఎక్కువ మేలు చేసిన వాడివి అవుతావన్నాడు. ప్రసంగం విని వాళ్ళు నవ్వుతూ ఇంటికి వెళ్ళే కంటే కళ్ళ నిండా నీళ్లతో, హృదయంలో బాధ పశ్చాత్తాపంతో, మారు మనస్సు కలిగి దుఃఖముతో ఇంటికి వెళ్ళగలిగితే వాళ్ళు ధన్యులైపోతారు. యేసు ప్రభు వారు నవ్వువారు ధన్యులు అని చెప్పలేదు, దుఃఖపడువారు ధన్యులని చెప్పాడు. కాబట్టి హాస్యం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మనం పరిశుద్ధపరచబడుతున్నటువంటి ఆదాము పిల్లలం కనుక, విమోచింపబడుతూ ప్రాసెస్లో ఉన్న వాళ్ళం కాబట్టి మనకు నవ్వు కంటే హృదయ దుఃఖము ఎక్కువ మేలు చేస్తుంది. ఇర్మియా ఏడ్చే ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్, తెలివిగల స్త్రీలు, రోదనము చేసే స్త్రీలు అన్నాడు. దావీదు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నవ్వు అనేది తప్పు కాదు, అది తగు మోతాదులో ఉండాలి. అయితే దేన్ని మనం ద్వేషించొద్దు, అన్నీ తగు మోతాదులో ఉంటే మంచిది. ఎక్కువ భారము, ఎక్కువ భాగము, ఎక్కువ ప్రెషర్ అనేది ఎక్కడ పెట్టాలంటే మనం ప్రజలు తమ తప్పును గ్రహించి దుఃఖపడేటట్టు నడిపించాలి. అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి బోధకుడు ప్రజలకు చాలా మేలు చేసిన వాడు అవుతాడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. 126వ కీర్తన 2లో అంటాడు కదా సార్, మనం కలకన్నిన వారి వల్ల నుండి మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకోండి. ఇది ఎప్పుడు ఎక్కడ జరుగును? రక్షణ పొందిన వాళ్ళ నోటి నిండా. అది ఇప్పుడు అది ఎప్పుడు జరుగునో చెప్పాడు. యెహోవా చెరలో నుండి ఇశ్రాయేలును బయటికి నడిపించినప్పుడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగన్న వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. కొన్నిసార్లు ఎట్లా జరుగుతుందంటే,
నాకైతే ఇలా చాలాసార్లు అనుభవం అయింది. మీలో వింటున్న వాళ్ళు చాలామందికి అనుభవం అయి ఉండొచ్చు అనుకుంటాను. నిద్రలో ఏదో ఒక కల వస్తుంది. ఆ కళకు మనసంతా నవ్వుతో నిండిపోతుంది, మెళుకు వచ్చేస్తుంది, మన ముఖం నిండి నవ్వు ఉంటుంది, నోట్లో నవ్వు ఉంటుంది, కానీ ఆ కళ మర్చిపోతాం మనం. అసలు ఆ సన్నివేశం ఏంటో మర్చిపోతాం. ఆ సన్నివేశం చూడడం ద్వారా కలిగిన ఆనందం అయితే మిగిలిపోతుంది. నెబుకద్నెజర్ లాగా ఒక దృశ్యం చూశాడు, కళలో భయం వేసింది, కలవరం ఏర్పడింది, మేల్కొన్నాడు, కల మర్చిపోయాడు, ఈ కలవరం మిగిలిపోయి. అలాగే ఇంకొక విధంగా ఇంకో రకమైన నెబుకద్నెజర్ అనుకోండి, కల మర్చిపోతాము, లేచిన తర్వాత ఆనందం అయితే ఉండిపోతుంది. అలాగా మనము చెరలో నుండి మళ్ళీ వచ్చినప్పుడు, అంటే దేవుని ప్రజలు దేవుని దృష్టికి తప్పు చేసి అన్యుల దేశానికి చెరలోనికి పంపించబడ్డప్పుడు అక్కడ బాధపడతారు, పశ్చాత్తాపపడి ప్రార్థనలు చేస్తారు. దేవుడు వాళ్ళని కనికరించి క్షమించినప్పుడు మళ్ళీ వాళ్ళను వాగ్దాన దేశానికి నడిపిస్తారు. సియోనుకు తిరిగి వచ్చారు, అన్యుల దేశం నుండి మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ మనసు నిండా ఆనందం ఉంటుంది. కలలో ఏదో చూసి ఆనందంతో మేలుకున్నట్టు మన నోటి నిండా నవ్వు ఉంటుంది. అంటే ఒక పర్సనల్ ఉద్యోగం కావచ్చు, వ్యక్తిగత ఉద్యోగం కావచ్చు, ఒక స్థానిక సంఘములో ఉద్యోగం కావచ్చు, ప్రపంచవ్యాప్త ఉద్యోగం కావచ్చు. ఎప్పుడైతే రివైవల్ ఉంటుందో అప్పుడు మన హృదయంలో ఆనందం, నోట్లో నవ్వు ఉంటుంది అనే సంగతి చెబుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఇప్పుడు రౌద్ర రసం అనేది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఉంటుందా? కోపం ఎలాంటి సందర్భంలో పరలోకంలో వస్తుంది? ఇప్పుడు పరలోకానికి చేరడమే విశ్వ చరిత్రకు సమాప్తి అని అనుకుంటే మనకి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. దట్స్ ఎ న్యూ బిగినింగ్. మనందరము విమోచింపబడ్డ వాళ్ళము, మన యోగ్యతకు తగినటువంటి మహిమ శరీరాలతో, వివిధ అంతస్తులలో మహిమ శరీరాలు, 0 వాట్ బల్బు, తర్వాత 100 వాట్, 1000 వాట్ బల్బు ఎలాగా మహిమ మారుతుందో, వెలుగు ఎక్కువ అవుతుందో, అలాగా ఎవరెవరి జీవితానికి, సేవకు, యథార్థతకు దేవుడిచ్చే ఆ బహుమానము, ప్రశంస, దానికి తగినటువంటి మహిమ శరీరాలు అందరికీ వచ్చేశాక వధువు శరీరం నిర్మాణం అవుతుంది. పాతవి గతిస్తవి, పాత ఆకాశం పోతుంది, పాత భూమి గతిస్తుంది, పంచభూతాలు గతిస్తాయి, కొత్త పంచభూతాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అయిపోయింది. అయిగా రక్షింపబడ్డ వాళ్ళందరూ దేవుని సన్నిధిలో కూర్చొని ఇక యుగ యుగాలు హల్లెలూయా హల్లెలూయా అని చప్పట్లు కొట్టుకుంటానే ఉంటారా? అంత నిష్ప్రయోజనంగా, నిష్క్రియాపరత్వం, ఇన్యాక్టివిటీతో అక్కడ ఉండటానికి దేవుడు రక్షించాడు. అట్లా కాదు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాము, ఆయన భార్య అయిన క్రైస్తవ సంఘము కడపటి హవ్వ. కడపటి ఆదాము అయితే ఈమె కడపటి హవ్వ. ఆదాము హవ్వలకు పెళ్ళైనాక ఒక నూతన జాతి పుట్టింది. కడపటి ఆదాము ఆయన భార్యకు పెళ్ళైన తర్వాత మళ్ళీ నూతన జనాంగాలు పుడతాయి. పుట్టినప్పుడు మళ్ళా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అందులో మళ్ళా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇప్పుడు విమోచింపబడ్డ వాళ్ళలో యోగ్యులైన వారు రాజులు అవుతారు. వాళ్ళు పరిపాలన చేయాలి. దేవుడు ఒరిజినల్గా ఆయన ఒక్కడే ఉండి రాజుగా పరిపాలించినప్పుడు ఆయన కొన్ని సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకున్నాడు? ప్రతి విశ్వాసి ఒక చిన్న దేవుడుగా గత చరిత్ర ప్రకారం దేవుడు చూపిన మాదిరి ప్రకారమే వీళ్ళు మళ్ళీ పరిష్కరించాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. దేవుడే రాజు, రక్షించిన వాళ్ళందరినీ రాజులు అన్నాడు, రాణులు అన్నాడు. వాళ్ళకు రాజ్యాలు అప్పగించినప్పుడు మరి దేవుడు పరిపాలించినట్టుగా వీళ్ళు పరిపాలిస్తారా లేదా? దేవుడు చూసి ఆనందిస్తాడు. సో విశ్వ చరిత్రకు మనం పరలోకానికి వెళ్ళడమే ముగింపు కాదు. అది ఒక అధ్యాయానికి ముగింపు, ఇంకో కొత్త అధ్యాయానికి తీయడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నవరసాలు అవసరం అవుతాయి. అప్పుడు రౌద్రము అన్నీ, అప్పుడు మళ్ళీ ఏమేమి
పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు కదా. కనుక ఎప్పుడైతే పరిపాలకుడు ఉంటాడో చట్టం ఉంటుంది. ఎప్పుడైతే చట్టం ఉంటుందో దానికి లోబడే వాళ్ళు ఉంటారు, ఉల్లంఘించేవారు ఉంటారు. అలాంటప్పుడు మళ్ళీ దండన అవసరం అవుతుంది, తీర్పు అవసరం అవుతుంది, జ్ఞానం అవసరం అవుతుంది. సో చరిత్ర మళ్ళీ 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 జరుగుతుంది. ఆకాశము క్రింద నూతనమైనది ఏదీ లేదు, మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుందని ప్రసంగి చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ నెరవేరుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అన్నాడు. ఆత్మను బట్టి విత్తడం అంటే ఏమిటి? ఆ విత్తనమైనా ఈ విత్తనమైనా 6:8 గలతీ, అదే గలతీ చివరి అధ్యాయం. ఆ విత్తనమైనా ఈ విత్తనమైనా క్రియలే. ఓకే, ఆయన చెప్తాడు క్లియర్గా. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును సార్ అని. ఆ తర్వాత మీరు చెప్పిన మాట అంటాడు అక్కడ, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. ఈ విత్తనాలన్నీ మన క్రియలు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును అని చెప్పాడు. అంటే మన క్రియలు అన్నమాట, మన కార్యాలు. మనందరం వ్యవసాయం చేస్తున్నాం. సువార్త ప్రకటించేవాడే కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే సువార్త మాత్రమే అనుకోకూడదు. మరి శరీరేచ్ఛను బట్టి సువార్త ప్రకటించడం ఉండదుగా. ఆత్మను బట్టి సువార్త చెప్పడం, శరీరాన్ని బట్టి చెప్పడం అనేది ఉండదు కదా. శరీరాన్ని బట్టి విత్తనం, ఆత్మను బట్టి విత్తనం అన్నాడు కనుక ఇవి క్రియలు. శరీరము కోరిన ప్రకారంగా మనం క్రియలు చేస్తే అవి ఒక రకమైన విత్తనాలు వేస్తున్నాం. ఆత్మ కోరిన ప్రకారం, ఆత్మ ఎప్పుడు శరీరానికి వ్యతిరేకంగా కోరుతుంది కదా. దేవుని చిత్తం జరిగించాలని ఆత్మ కోరుకుంటుంది. ఆత్మ చెప్పినట్టుగా మన క్రియలు చేస్తేనేమో ఆత్మను బట్టి విత్తనాలు వేసినట్టు. ఈ విత్తనం వేరుగా ఉంటుంది ఫలం, ఆ విత్తనానికి ఫలం వేరుగా ఉంటుంది. అంటే శరీర కార్యాలే చేస్తూ జీవిస్తే నిత్యనాశనం అనే పంట వస్తుంది. ఆత్మను బట్టి దేవుని ఆత్మ నడిపించిన ప్రకారం పనులు చేస్తూ బ్రతికితే నిత్య జీవము అక్షయత అనే పంట వస్తుందని చెప్తున్నాడు. మీరు చేసే కార్యములన్నీ విత్తనాలే. అన్ని కార్యాలకు అట్లాంటి ఫలం మళ్ళీ వస్తుంది. ఓకే సార్. సార్ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు అంటారు. ఇప్పుడు దేవుడే అన్యాయం కొలది మళ్ళీ అన్యాయాన్ని ఎలా ఇస్తాడు అంటే పరలోకంలో కూడా అలాగే ఇస్తాడా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన 3:25 కొలస్సీ 3:25, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఇప్పుడు ఈ న్యాయం అన్యాయం అనేది ముందు మనం దేవునికి న్యాయం చేయడం, దేవునికి అన్యాయం చేయడం, అక్కడ ప్రారంభమవుతుంది తీర్పు. యేసు ప్రభు వారు కోరారు, నాకు న్యాయంగా తీర్పు తీర్చండి అని. మరి ఎన్నో చారిత్రక శాస్త్రీయ ఆధారాలతో నిరూపణలతో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు వీళ్ళు యేసు ప్రభు వారిని దూషించి ద్వేషించి ఆయన్ని అవమానించి అవహేళన చేసి చాలా ఆయన్ని గాయపరుస్తున్నారు కదా. యేసు ప్రభువుని ఎందుకు దూషిస్తున్నారు వీళ్ళంటే, వీళ్ళది కర్మ సిద్ధాంతం. ఒకడు తప్పు చేస్తే ఇంకొని దండించడం ఏంటి? నాన్ సెన్స్. ఏ దేశంలోనైనా ఇప్పుడు ఒకడు హత్య చేస్తే ఇంకొన్ని ఊరి తీస్తారా? తీరు కదా. ఒకడు దొంగతనం చేస్తే ఇంకొని పట్టుకొని జైల్లో వేస్తారా? అలా చేస్తే అన్యాయం కదా. మనం పాపం చేస్తే మనమే శిక్ష అనుభవించాలి. మనకు బదులుగా ఆయన శిక్ష భరించడం ఏంటి? శిక్ష పొందడం ఏంటి? ఆయన శిక్ష పొందితే మనకు రక్షణ రావడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మనకు రక్షణ వస్తే మనం చేసిన కృషిని బట్టి రావాలి.
కయ్యను మతం. మనకు శిక్ష వస్తే మనం చేసిన పాపాలు బట్టి మనకే శిక్ష రావాలి. దేవుడి కర్మలకు అన్నిటికీ అతీతుడు. అది వీళ్ళ వేదాంతం. అందుచేత మరి ఇంకొకడెవడో మనకు బదులుగా మన ప్రతినిధిగా ఆయన బలి కావడం ఏంటి? వీ డోంట్ అగ్రీ అంటున్నారు. అయితే యేసు ప్రభు వారు ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీరు చేసుకున్న చట్టాలలోనే ఇప్పుడు నేను రాంగ్ డ్రైవింగ్ చేసి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే నన్ను నో ఎంట్రీ రోడ్లోకి వెళ్ళిపోతే కానిస్టేబుల్ పట్టుకున్నాడు అనుకోండి, నీకు హెల్మెట్ లేదు, నో ఎంట్రీలోకి వచ్చి 1000 రూపాయలు కట్టు చలాన్ రాస్తాను అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మార్క్ బాబు వచ్చి ఆ 1000 కడితే నా పక్షంగా రిసిప్ట్ రాసి చలాన్ రాసి నన్ను వదిలేస్తారు కదా. పోయినాయి మీ డబ్బులు, రిసిప్ట్లో నా పేరు ఉంటుంది. నేను చేసిన రాంగ్ డ్రైవింగ్ కొరకు ఈ శిక్ష పెనల్టీ. పోయినాయి మీ డబ్బులు, మీ పేరు అక్కడ ఉండదు. అలాంటి చట్టాలు మీరే చేసుకున్నప్పుడు ఒకరికి బదులుగా ఇంకొకడు జరిమానా కట్టే అవకాశం మీ మానవ చట్టాల్లోనే ఉన్నప్పుడు నేను కూడా ఆ చట్టం చేశాను. ఎందుకంటే మీ తప్పుల కొరకు మీరు శిక్ష అనుభవించడం అంటే అగ్నిగుండంలోకి పోవడం, ఇంకా ఎప్పటికీ రాకుండా ఉండిపోవడం. అదే శిక్ష, న్యాయం. కనుక న్యాయాన్ని మించి నా కనికరం, నా కృప అతిశయించి ఈ రక్షణ కార్యాన్ని జరిగించింది. అయితే దీన్ని వీళ్ళు అవహేళన చేసి మానవ లోకంలో మాకు ఇట్లాంటి చట్టాలు ఉంటాయి, ఒకరి బదులు ఇంకొకటి పెనాల్టీ కట్టవచ్చు, కానీ నీ దగ్గర అట్లా ఉంటాను వీల్లేదనేది అన్యాయం కదా. ఇప్పుడు తీర్పు దినం వచ్చింది. యేసుప్రభు వస్తాడు, మనుషులందరూ ఆయన ముందు నిలబడతారు. బాబు, ఇప్పుడు నీవు నాకు అన్యాయపు తీర్పు తీర్చావు కనుక ఇప్పుడు నీవు కోరుకున్న న్యాయం ఏదో అదే నీకు నేను జరిగిస్తున్నాను. ఎవరి తప్పుకు వాడే శిక్ష పొందాలన్నావుగా, పొందు మరి అగ్నిగుండంలో యుగాలు. అంటే కాదు వీళ్ళందరినీ రక్షించి నన్నెందుకు రక్షించవు, అన్యాయం అంటాడు వాడు. అప్పుడు అన్యాయం అనే మాట వాడతాడు. మా ఇంట్లో మా భార్య నమ్ముకుంది, నా కొడుకు నమ్ముకున్నాడు, మా అన్నయ్య నమ్ముకున్నాడు, అందరికీ రక్షణ ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు అని అంటే మరి నీవు కోరుకున్నట్టు నువ్వు వేసిన విత్తనానికి అదే పంట వస్తుంది. నీ భార్య నమ్మింది, నీ నాన్న నీ తండ్రి నమ్మాడు, తమ్ముడు నమ్మాడు, వాళ్ళకి ఇచ్చాను కదా రక్షణ. వాళ్ళు నాకు న్యాయంగా తీర్పు తీర్చారు కనుక వాళ్ళ పట్ల నేను ఈ న్యాయం చేస్తున్నా. ఇది ఎట్లా న్యాయము? ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు క్షీరసాగర వదనం ప్రోగ్రామ్. చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. రండి మరొక ప్రశ్నతో సార్ దగ్గరికి వెళ్దాం. సార్, యాజకుడు బలిని అర్పించినప్పుడు ఏటేటా పాపములు గుర్తుకొచ్చుచున్నవి అంటాడు హెబ్రీ రాసినటువంటి పత్రికలో. అయితే ఇప్పుడు మనం ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించినా సరే, గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం, కొద్ది రోజుల క్రితం పలానా ఒక పొరపాటు చేశాను, తప్పు చేశానని కూడా జ్ఞాపకం వస్తుంది కదా. ఇలాంటి జ్ఞాపకమేనా? రాకూడదు, అదే చెప్పేది. మరి ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఒక మూల పాఠము ఏమిటంటే, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడాలి. ఊరికే గతాన్ని మాట్లాడకూడదు. అది బైబిల్కి విరోధం, దేవుని చిత్తానికి వ్యతిరేకం, దేవుని ప్రణాళికకు విరోధం. అది ఓకే. గతాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు సైతాను. కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా నేను గతంలో ఇట్లుంటేని అది ఒక సాక్ష్యంగా చెప్పడం వేరు, దానిని బట్టి మనం గిల్టీ ఫీలింగ్ కలిగి ఉంటాం వేరు. ఓకే. ఒకప్పుడు నేను త్రాగుబోతును, వ్యభిచారిని, హంతకుణ్ణి, ఇంకా దొంగను, ఎన్నో నేరాలు చేశాను, అయితే ప్రభువు నన్ను రక్షించాడు, క్షమించాడు. మరి పౌలు చెప్పట్లేదా, ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడి ఒక యోగ్యుణ్ణి కాదు అని పౌలు చెప్పడం లేదా? కానీ ఆయనకు అదంతా జ్ఞాపకం ఉన్నందుకు ఆ గిల్ట్ అనేది లేదు. ఓకే. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరించబడి తిని. మరి ఇప్పుడు నా స్టేటస్ ఏంటంటే, నిత్య జీవము కొరకు యేసును విశ్వసింపబో వారందరికీ నేను మాదిరి పురుషుణ్ణి, నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేశాను. వేయబడింది తప్ప వేరొక పునాది ఎవడు వేయనేరడు.
మేము ప్రకటించిన సువార్త తప్ప ఇంకో సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు దేవదూత అయినా సరే శాపగ్రస్తుడగును కాక. ఇంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకు. ఒకప్పుడు నేను రాంగ్ లైఫ్లో ఉన్నాను, అందుకు పశ్చాత్తాపడ్డాను, దేవుడు క్షమించాడు. ఒక టెస్టిమనీగా చెబుతున్నాడు చరిత్రగా, అంతేగాని అందుని బట్టి ఇప్పుడు నా స్టేటస్కు భంగం ఏమీ లేదు. నా స్టేటసే ఒక ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద బిలీవర్స్ ఆఫ్ ఆల్ ద చర్చ్ ఏజ్. కనుక మనం గతాన్ని గుర్తు చేసుకొని మనము అయ్యో నేను ఇంకా పాపిని అంటున్నామంటే, నేను పాపాన్ని క్షమించేసిన తర్వాత నువ్వు పాపిని అంటున్నావు? ఓకే, ఒప్పుకోని పాపం ఏదన్నా ఉంటే చెప్పు, ఒప్పుకో, పశ్చాత్తాపడి నేను క్షమిస్తాను. కానీ ఏండ క్రిందట నేను ప్రభువా ఈ తప్పు చేశాను క్షమించను ఆయన నువ్వు అన్నావు, నేను క్షమించాను. క్షమించిన తర్వాత మళ్ళా ఊరికి అదే తప్పును గురించి మాట్లాడుతూ ఏడుస్తుంటే నా క్షమాపణను నువ్వు నమ్మలేదన్నట్టే కదా అంటాడు ఆయన. అంటే ఇప్పుడు హెబ్రీ 10:3 ఉన్నటువంటి జ్ఞాపకము క్షమించబడలేదు అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆ గిల్ట్ పోవడం లేదు, అది ఆ గిల్ట్ పోవడం లేదు. కనుక క్షమించబడిన వానికి మళ్ళీ ఆ జ్ఞప్తి ఉండదు. పాపజ్ఞప్తి అనేది అంటే బాధతో కూడినటువంటి పాపజ్ఞప్తి ఉండదన్నమాట. అది అసలు యాక్చువల్గా మళ్ళీ ఊరికి అదే జ్ఞాపకం చేసుకొని బాధపడడం అనేది అది కరెక్ట్ కాదు. నేను మీ దోషములను నేను వీపు వెనుక పారవేసి మళ్ళీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు కదా. అవును. 8 హెబ్రీ పత్రిక 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయము 2వ వచనం. అలాగు చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధ పరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించడం మానుదురు కదా. అది ఇప్పుడు మీరు చదివిన దానికి ముందు వచ్చిన మరి మనస్సాక్షికి పాప జ్ఞప్తికను ఉండదు గనక బలులు అర్పించుట మానుదు. క్రైస్తవులమైన మనం బలి అర్పించడం మానేసాం. అందుకే మనం బలులు అర్పించం. యేసుక్రీస్తు అర్పించిన ఒక్క బలి మనకు చాలు. మనస్సాక్షికి పాప జ్ఞప్తి లేదు. మనస్సుకు ఉండుట వేరు, మనస్సాక్షికి ఉండుట వేరు. ఓకే ఓకే. మనస్సాక్షి అంటే మనలో ఉన్న న్యాయాధిపతి, మనలో ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జ్ అన్నమాట. అతను చెప్తుంటాడు నువ్వు ఇది తప్పు చేసావు. మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండక మళ్ళీ బలి అర్పించు అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను తప్పు చేశాననే జ్ఞాపకం నాకున్నది, కానీ నన్ను మనస్సాక్షి ఆ విషయంలో ఇప్పుడు గద్దించటం లేదు. ఎందుకు గద్దించడం లేదు? నాకు బదులుగా శిక్ష ఆయన భరించాడు. నా పాపాలన్నిటి కొరకు భరించాడు. ఇప్పుడు అనుకుంటున్న ఈ తప్పు కోసం కూడా యేసయ్య శిక్ష అనుభవించాడు. కాబట్టి మనస్సాక్షి ఖండించటం లేదు. ఎప్పటిదాకా పాపాలను ఒప్పుకొని క్షమాపణ పశ్చాత్తాపం పొంది క్షమాపణ ఎప్పటిదాకా పొందమో అప్పటిదాకా మనస్సాక్షి గద్దిస్తుంది. మనం పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందినాక మనస్సాక్షి గద్దించం. అది అయితే మన మనస్సుకు జ్ఞాపకం ఉంటుంది. ఓకే, ఇప్పుడు రక్షణ పొంది నూతన సృష్టి అయ్యాడు, కానీ నేను ఫలానా అద్దంకి స్వామిదాస్ గారు కొడుకునని నాకు జ్ఞాపకం ఉందిగా. నూతన సృష్టినే కానీ మా అమ్మ పేరు, నాన్న పేరు, అక్కయ్యల పేరు, మా తాతయ్యల పేరు, ఎక్కడ పుట్టాను, ఎక్కడ చదివాను, ఎక్కడ ఆడుకున్నాను, జ్ఞాపకాలు లేవా? జ్ఞాపకాలు ఉండేది వేరు. మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండి మనస్సాక్షి మనల్ని ఎప్పుడు ఖండిస్తూ ఉండడం వేరు. ఓకే, ఇప్పుడు మనస్సాక్షి మనల్ని ఖండించకపోతే ఇంకా మనము ధైర్యం కలిగి ఉంటాము అని అంటాడు. దయచేసి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన హృదయము ఏ విషయములలో 20వ వచనం, అది ఆ 19-20 కలిసి ఉన్నది. నేను సగం నుండి చదువుతున్నా. 1 యోహాను 3 ఆ 19-20 కలిసిన వచనంలో సగం నుండి చదువుతున్నా. మన హృదయము ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయును
ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. 21 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఇది మనస్సాక్షికి పాపజ్ఞప్తి లేకపోవడం అంటే అర్థం ఏంటంటే మన హృదయము మన యందు దోషారోపణ చేయకపోవడం. ఇప్పుడు ఎవడో నువ్వు తప్పు చేసావు అని అనడం వేరు, మనలోనే ఉన్నవాడు ఒకడు మనస్సాక్షి యు ఆర్ రాంగ్, నువ్వు తప్పు చేసావని గద్దిస్తూ ఉండడం వేరు. మనలో ఉన్నటువంటి మనస్సాక్షి గద్దించకపోతే మనకు ప్రశాంతత ఉంటుంది, దేవుని ముందు ధైర్యం కలిగి ఉంటాం, ప్రార్థనలో దేవుని సమీపించడానికి మనకు ధైర్యం వస్తుంది. గనుక ఈ మనస్సాక్షికి పాపజ్ఞప్తి లేకుండా, మనస్సాక్షి మనని గద్దించకుండా చేసేది యేసు రక్తము. కనుక యేసు రక్తము ద్వారా మన పాపాలు కడుక్కున్నప్పుడు ఒకప్పుడు తప్పు చేశానని గుర్తుంటుంది, కానీ ఆ గిల్ట్ అనేది, వెయిట్ ఆఫ్ గిల్ట్ అనేది ఉండదు. ఆ పాప భారము మనం మోస్తూ ఉంటుంది అన్నమాట. నేను ప్రధాన పాపిని అంటాడు పౌలు, కానీ ప్రభువునందు ఆనందించుచున్నాను, మరలా చెప్పు మీరు కూడా ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, నేను ఆనందిస్తున్నాను మీరు ఆనందించండి అంటాడు. ఏంటి ఆనందం? నువ్వు ప్రధాన పాపివి. ఎందుకు ఆనందం అంటే ఈ ప్రధాన పాపినైన నా పాపాలు యేసయ్య క్షమించాడు అనే ఆనందం. ఓకే, ఇప్పుడు ఉరిశిక్ష విధింపబడిన వాడికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష పెట్టి వాడిని ఉరి నుంచి తప్పించేశాడు అనుకోండి, ఆనందించడా? ఆనందిస్తాడు. మరి అదే రక్షణ ఆనందం. మనం నరక పాత్రులమైన పాపులము, జన్మ పాపులం, కర్మ పాపులం. యేసు ప్రభు వారి శిలువ యజ్ఞము ద్వారా, శిలువ రక్తం ద్వారా ఆ నరకం అనే దండన నా నుండి తొలగిపోయింది, మన నుండి తొలగిపోయింది. అందుకు కలిగిన ఆనందం. ఈ ఆనందం మనం అందరికీ చెప్పేటప్పుడు, ఒకప్పుడు నేను చాలా పాపాలు చేశాను, నరక పాత్రుణ్ణి, అయితే దేవుడు నన్ను క్షమించాడు అని ఆనందిస్తాం. అన్ని పాపాలు చేసి సిగ్గులేని ముఖం పెట్టుకొని ఎట్లా సాక్ష్యం చెప్తున్నావురా అని ఈ లోకం అంటుంది. అంటే ఒకసారి పాపం చేసినాడు ఎప్పుడు కృంగిపోతూ ఉండాలి, ఎందుకు పనికి రాకుండా పోవాలి, వాడు ఆత్మహత్య చేసుకోవాలి. ఇది సైతాన్ యొక్క సంకల్పం. మన తప్పులు తలుచుకొని మనం కుమిలిపోవాలనేది సైతాను చిత్తం. నీ తప్పులు నేను క్షమించేశాను, నా వీపు వెనుక పారేశాను, మళ్ళీ ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను, మీరు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు అనేది దేవుని సువార్త అన్నమాట. అది విషయం. సో ఎప్పుడు గతాన్ని గురించి మాట్లాడేవాడు సైతాను, ఎప్పుడు భవిష్యత్తుని గురించి మాట్లాడేవాడు దేవుని భక్తుడు. ఒక గొప్ప భక్తుడు ఒక మాట అన్నాడు, చెప్పి ఈ జవాబు ముగిస్తాను. వెన్ సేటన్ కీప్స్ ఆన్ షోయింగ్ యూ యువర్ పాస్ట్, షో హిమ్ హిజ్ ఫ్యూచర్. సైతాను నీ గతాన్ని ఊరికే నీకు చూపిస్తుంటే నువ్వు సాతానుకు వాని భవిష్యత్తును చూపి. వాడి భవిష్యత్తు నిత్యాగ్నిగుణమే కదా. నీ గతం ఇదిరా అంటాడు వాడు, ఒరే నీ భవిష్యత్తు ఇదిరా అంటాం మనం. అలాగే మనము ప్రభు యొక్క కృపలో ఆనందించి కృపలో జీవించాలి. అంతేగాని మనము ఎప్పుడో ఏదో జరిగిందని దాని మీదనే బాధపడి కూర్చోవడం అనేది దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తుంది. అంటే మీరేంట్రా, నా క్షమాపణను నమ్మలేదు, నా శిలువ రక్తం యొక్క సామర్థ్యాన్ని నమ్మలేదు, పరలోక దర్బార్లో నేను నీతిమంతునిగా ప్రకటించి అది నమ్మలేదు, లేఖనం నమ్మలేదు అని ప్రభు బాధపడతాడు. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన పాఠం ఇది. డోంట్ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్, దెన్ యు ఆర్ సేటన్స్ కోలేబరర్. సాతాను జత పనివాడు వాడు. దేవుని జత పనివాడైతే భవిష్యత్తును గురించి మాట్లాడతాడు. కనుక ఇప్పుడు సాతాను ఫిర్యాది అయి ఉన్నాడు కదా యెహోషువ, అంటే వాని జత పనివారు చాలామంది ఉన్నారు ఫిర్యాదీలు. యెహోషువ మరణ వస్త్రాలని మాట్లాడుతుంటాడు, కానీ దేవుడు ఒప్పుకోడు. అరే దాన్నంతా నేను ఎప్పుడో పరిష్కరించేశాను, పాపాన్ని పరిహరించేశాను, నేను నీ దోషం పరిహరించుచున్నాను, ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు. దేవుడు వదిలిపెట్టలే యెహోషువను. వదిలేయాలని సాతాను యొక్క ఉద్దేశం, కానీ దేవుడు వదిలిపెట్టడు. బట్టలు మురికైతే మళ్ళీ కొత్త బట్టలు తొడిగించి వాడుకుంటాడు. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ద గాస్పుల్.
ఆల్వేస్ ఫర్గెట్ ద పాస్ట్ అండ్ ఫాలో ద పర్పస్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. ఓకే సార్. సార్, హిజ్రాలు సేవ చేయొచ్చా? అంటే వాక్య పరిచర్య చేయొచ్చా? సంఘమును నడిపించవచ్చా? సువార్త అయితే చెప్పొచ్చు. కాపరిత్వం కుదరదు. కాపరి పురుషుడే అయి ఉండాలి. కాపరి పురుషుడై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం కాబట్టి. యేసు ప్రభుకి సాదృశ్యం కనుక ఈయనేమో చిన్న కాపరి, యేసయ్యేమో ప్రధాన కాపరి కదా. అందుచేత ప్రధాన కాపరికి సాదృశ్యంగా సంపూర్ణ పురుషుడే ఉండాలి. లేకపోతే హిజ్రాలు తృతీయ ప్రకృతి వాళ్ళు తప్పకుండా వాళ్ళని కూడా దేవుడు రక్షిస్తాడు. అసలు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు గాజాకు వెళ్ళే మార్గంలో అరణ్యములో కలుసుకొని బాప్తిసం ఇచ్చిన వాడు ఎవరు? ఇథియోపియా రాణి, కందాకే రాణి యొక్క మంత్రి ఇథియోపియుడు అని నపుంసకుడు రక్షణ పొందాడు. పొంది మళ్ళీ ఇథియోపియా దేశానికి వెళ్ళి నోరు మూసుకొని ఉంటాడా? లేదు, రక్షణ పొందినని చెప్తాడు. ఇంకా అనేక మంది అసలు ఇథియోపియాలో సంఘమే ఈ నపుంసకుడు ద్వారా మొదలైంది. ఇథియోపియన్ చర్చ్ వాజ్ ఫౌండెడ్ బై దిస్ యూనక్. ఓకే, సంఘ చరిత్ర అది. కనుక ఏమీ అభ్యంతరం లేదు. వాళ్ళ యొక్క లైంగిక పరిస్థితి మీద ఆధారపడి దేవుడు వాళ్ళని ప్రేమించడం, ద్వేషించడం ఏమి ఉండదు. తప్పకుండా షండు గురించి యెషయా మనకు గొప్ప వాగ్దానం కూడా చేస్తాడు కదా, ఎండిన చెట్టును అనుకోవద్దు మీరు అది. కాబట్టి అసలు మన జెండర్ మీద ఆధారపడి ఏమున్నది? హౌ ఈజ్ అవర్ జెండర్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్? అవసరం లేదు. స్త్రీలైనా మరి ఈ హిజ్రాలు అయినప్పటికీ కూడా ట్రాన్స్జెండర్ అంటారు, వాళ్ళైనా సరే రక్షణ పొందొచ్చు, సువార్త ప్రకటించవచ్చు, సమాజంలో గౌరవంగా బ్రతకొచ్చు, ఇబ్బంది లేదు. కాపరిత్వ బాధ్యత ఒకటి వాళ్ళకి ఇవ్వం, ఎందుకంటే యేసు ప్రభు వారికి సూచనగా ఇతడు ఉండాలి కాబట్టి. ఓకే సార్. అయ్యగారికి వందనాలు. నా పేరు జైపాల్, కాకినాడ. రవిసారథి గారి నాయకత్వంలో పరిచర్య చేస్తూ ఉంటాను. నా ప్రశ్న ఏమిటంటే, మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీలు యోసేపు ఎముకలను తీసుకుని వెళ్ళింది 450 సంవత్సరాల తర్వాత. వారికి విడుదల కలిగింది అంతకుముందు యోసేపు చెప్పిన ఆ మాట ఇశ్రాయేలీలో ఎలా జ్ఞాపకం ఉంది? వివరించగలరు? తరతరాలుగా తండ్రులు కుమారులకు మనవలకు చెప్తా ఉన్నారు. కనుక మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శింపవచ్చు అని యోసేపు ప్రవచించాడు. విశ్వాసము ద్వారా యోసేపు ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించాను అని చెప్తాడు కదా. హెబ్రీ పత్రికలో మనకి 11వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉంది. మరి 11:22 యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మిమ్మల్ని దేవుడు ఇక్కడి నుంచి విడిపించి తీసుకెళ్తాడు, అప్పుడు నా ఎముకలు తీసుకుపోండి అని వాళ్ళకు అప్పగించి చనిపోయినాడు అవసాన కాలంలో. తరతరాలుగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, అసలు మనం ఈ దేశానికి ఎందుకు వచ్చాం? మనది ఈ దేశం కాదే. మన పితరుడు అబ్రహాము, మెసొపొటేమియా, హారాను, మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము? వాళ్ళ చరిత్ర వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. పెద్దలు పిల్లలకు చెప్తానే ఉంటారు, ఆ పిల్లలు పెద్దోళ్ళే మళ్ళీ వాళ్ళ పిల్లలకు చెప్తానే ఉంటారు. వాళ్ళ కుటుంబ చరిత్ర వాళ్ళకి అంత ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యం అంటే 2000 ఏండ్లు వాళ్ళు ప్రపంచమంతా చెదిరిపోయి మళ్ళా వచ్చినా సరే మళ్ళా ఆ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు, అదే యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అదే మోషే ప్రవక్త, అదే ధర్మశాస్త్రం. ఇలాంటి జాతి అసలు ప్రపంచ చరిత్రలో ఇంకోటి లేదు.
2000 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఆకాశం కింద ఉన్న ప్రతి దేశానికి చెదిరిపోయినప్పుడు అక్కడ సంస్కృతి, అక్కడ భాష, అక్కడ మతం, వాళ్ళని పెళ్లి చేసుకొని కలిసిపోతారు ఎవరైనా. కానీ యూదులు అట్లా కాదు. 2000 ఏళ్ళ తర్వాత కూడా యూదు జాతి అనేది ఉంది, వాళ్ళకి అదే భాష ఉంది. చెదిరిపోకముందు ఏ భాష ఇప్పుడు అదే భాష, చెదిరిపోకముందు ఏ మతమో ఇప్పుడు అదే మతం. ఎందుకంటే తరతరాలు వాళ్ళు తమ పిల్లలకు అది చెప్తానే ఉంటారు. అలా చెప్పమని కూడా దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. ఓకే, నీ కుమారునికి ధర్మశాస్త్రం అభ్యసింపజేయవలను. ప్రతి ఒక్క ఇశ్రాయేలుడికి అది విధి బాధ్యత. అలాగా ఈ 2000 సంవత్సరాలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు మర్చిపోనప్పుడు 400 ఏళ్ళు ఎందుకు మర్చిపోతారు? ఇంకా షార్ట్ టైమే కదా. వాళ్ళకు ఒక పద్ధతి, అలవాటు ఉంది, ఆనవాయితీ ఏంటంటే కుటుంబ యజమానుడు తమ వంశ చరిత్ర, తమ జాతి చరిత్ర, మనము చాలా ప్రత్యేకిత జనాంగము, మనం ఇలాగ ఐగుప్తుకు వచ్చాము, గోషణ ప్రాంతం మనకు ఇచ్చారు, యోసేపు అనే మన మూల పురుషుడు ఒక ఆయన ఇక్కడ మనం ఉండడానికి కారకుడు అని ఇవన్నీ చెప్తారన్నమాట. అలాగా జాతిలో మొత్తం వ్యాపించిపోయింది ఆ విషయం. కనుక మళ్ళీ ఈ సంగతి ఎట్లాగ ఇంకా మోసే ప్రవక్తే కదా, కాబట్టి మోసే తల్లిదండ్రులు కూడా విశ్వాస వీరులే, కాబట్టి మోసేకు కూడా తెలుసు, తీసుకెళ్ళిపోయారు అయ్యంకలు. ఓకే సార్, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఒక్క కుటుంబం కూడా మిగలకుండా వెళ్ళిపోయినరా ఐగుప్తుకి వెళ్ళినప్పుడా? అవును, మొత్తం వెళ్ళిపోయారు. ఒక్క కుటుంబం 70 మంది కదా వెళ్ళింది. 70 మంది కదా. ఈ 12 కుమారులు అంటే 11 మంది. యోసేపు అయితే అక్కడే ఉన్నాడు. ఈ 11 మంది కుమారులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, దాసదాసి జనం వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఉన్నారు 70 మందే వచ్చారు ఐగుప్తు. వాళ్ళే తర్వాత లక్షల మంది అయ్యారు. అంటే అప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది ఆ దేశం, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఊరు కావచ్చు, లేదా అప్పుడు ఉన్నటువంటి 70 మంది ఏం పెద్ద జనాభా చెప్పండి. అప్పుడు ఖాళీ ప్లేసే కనాను. 70 మంది. కనానులో వేరే వాళ్ళు ఉన్నారు కదా, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, వాళ్ళ మధ్యలో వీళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి నీ సంతతి వారు తమది కాని పరదేశానికి వెళుతారు, 400 సంవత్సరాలు అయ్యాక వాళ్ళని తీసుకొస్తానన్నాడు దేవుడు. అక్కడ వేరే జనాభా ఉన్నారు, వాళ్ళ పేరే కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యబూసీయులు, ఇట్లాంటి అనేక జనాంగాలు అక్కడ ఉన్నారు. అబ్రహాం కూడా అక్కడికి వెళ్ళాడు, కొంతకాలం ఉన్నాడు. ఈ దేశము నీ సంతతి వారికి ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, 400 ఏళ్ళు అయ్యాక ఇస్తాను అని క్లియర్ కట్గా దేవుడు చెప్పి అలాగే నెరవేర్చాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈ 70 మంది వెళ్ళిపోతే దేశం ఎందుకు ఖాళీ అయిపోతుంది? మిగతా వాళ్ళు ఉన్నారు. అది చిన్న ఏముంది, ఒక ఆర్టీసీ బస్సులో 50 మంది ఎక్కుతారు. ఒక ఆర్టీసీ బస్సు చిన్న ట్రక్ అనుకోండి, అంత జనాభా పోయింది, దేశం ఖాళీ ఏం కాదు కదా. ఓకే, మై నేమ్ ఈజ్ క్రిస్టినా మోజెస్ ఫ్రమ్ హోస్పేట్, కర్ణాటక. ఒక ఆడియో పంపించారు సార్. ప్రైజ్ లార్డ్ అన్న, నా పేరు క్రిస్టినా. నేను క్షీరసాగర్ మదనం ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రతి వీక్ ఫాలో అవుతూ ఉంటాను. ఓఫీర్ గారి ప్రసంగాలన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాను, బుక్స్ అన్నీ చదువుతూ ఉంటాను. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు నోవాహు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ 8 మెంబర్స్ మాత్రమే రక్షణ పొందారు, ఓడలో ప్రవేశించారు. ఎందుకు దేవుడు వాళ్ళ ఫ్యామిలీని రక్షించారు అంటే, వాళ్ళ బ్లడ్, నోవాహు వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ మాత్రమే కంటామినేట్ అవ్వకుండా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకున్నారు. సో ఆ బ్లడ్ లో నుంచే మిగతా జనరేషన్స్ రావాలని దేవుడు వాళ్ళని దాచిపెట్టారు అని చెప్పారు. సో ప్రొటెక్ట్ చేశారు నోవా జలపలను నశించుకోకుండా. ఓకే, ఇక్కడ ఫస్ట్ పీటర్లో ఏముందంటే, దేవుడు ఆ విధేయతగా ఉండి చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఆత్మరూపేణ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. సో ఆ విధేయులు కూడా చాలా మంది పరలోకంలో మనకి కనిపిస్తారు అని చెప్పారు. సో ఈ రెండు సెల్ఫ్ కాంట్రడిక్షన్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు
అవిధేయతలో చనిపోయిన వాళ్ళు అంటే వీళ్ళ బ్లడ్ మాత్రమే మంచి బ్లడ్, కంటామినేట్ అవ్వని బ్లడ్ అని అన్నప్పుడు మిగతా వాళ్ళందరివి కంటామినేట్ అయిపోయిన బ్లడ్డే కదా. సో అలాంటి వారిని దేవుడు ఎందుకు పరలోకం తీసుకొస్తారు? వారు అవిధేయులు అని వాక్యంలో ఉంది. సో పాస్ట్ గారు చెప్పిన దానికి దీనికి ఎలాగ జస్టిఫికేషన్ ఉంటది? ఈ అవిధేయతతో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లడ్ కంటామినేట్ అయిపోయిన బ్లడ్డే కదా అన్నప్పుడు ఇలాంటి వాళ్ళని దేవుడు పరలోకంకి ఎట్లా తీసుకొస్తారు? ఇది నా క్వశ్చన్ అన్నమాట. దయచేసి అడగండి, నేను ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మంచిదమ్మా, నేను చెప్తాను. ఇప్పుడు కంటామినేటెడ్ బ్లడ్ అనేది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే పరలోక ప్రవేశానికి అది ప్రాబ్లం కాదు. ఇది సిస్టర్ గారు స్పష్టంగా గ్రహించాలి. కంటామినేటెడ్ బ్లడ్ అంటే కలుషిత రక్తము, కలుషిత మానవ రక్తము అనేది పరలోకానికి ప్రవేశించడానికి అభ్యంతరము కాదు. ఎందుకంటే అసలు ఈ శరీరాలతోనే మనం పరలోకానికి వెళ్ళం కదా. మన శరీరము, అందులోని రక్తము కలుషితం అయినా కాకపోయినా మార్పు చెందే ఇది మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఈ శరీరము నశిస్తుంది. దేవుడు మనకు పునరుద్ధానంలో కొత్త శరీరం ఇస్తాడు. గనుక వాళ్ళ ఆత్మను దేవుడు కనికరించి వాళ్ళ పునరుద్ధాన శరీరాలు ఇచ్చి పరలోకానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఇప్పుడున్న ఈ రక్తము, కలుషితమైన రక్తము శరీరం మట్టికి మన్నైపోతుంది కదా. కనుక పరలోక రాజ్యానికి ఒక ఆత్మను రక్షించి తీసుకుపోవడానికి వాడి బ్లడ్ అనేది దేవునికి అభ్యంతరం కాదు. అయితే బ్లడ్ అనేది ఎక్కడ అభ్యంతరం అంటే మెస్సియా పుట్టవలసిన కుటుంబం ఒకటి కావాలి. ఓకే, భూమి మీదనే మెస్సియా పుట్టడానికి విగ్రహారాధన చేయకుండా గ్రహాంతర జీవులతో దేవుని కుమారులతో క్రాస్ బ్రీడింగ్ అనేది జరపకుండా దేవునికి భయపడి ఒక క్రమశిక్షణలో బ్రతికినటువంటి ఒక కుటుంబము మెస్సియా ల్యాండ్ కావడానికి ఎయిర్పోర్ట్ లాగా విమానం దిగడానికి అలాగ ఒక ల్యాండ్ కావడానికి ఒక జాతి కావాలి, పరిశుద్ధమైన జనాంగం. అలాంటి పవిత్రమైన జనాంగం, లోకము నుంచి వేరు చేయబడిన జనాంగాన్ని నిర్మించడానికి దేవుడు నోవహు ద్వారా తిరిగి షేము పెద్దవాడు, ఆ షేము పిల్లల్లో నుంచి అబ్రహాములో నుంచి యూదులు, ఇశ్రాయేలీలు, అలా దేవుడు నిర్మించుకొచ్చాడు. మెస్సియా అవతరించడానికి హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ తయారు చేసినట్లుగా మెస్సియా దిగడానికి అవతరించడానికి ఒక జాతి నిర్మాణం కావాలి. దాని కొరకు ఈ లోకము నుండి వేరు చేయబడినటువంటి ఒక పరిశుద్ధ కుటుంబం కావాలి. అందుకొరకు నోవహును కాపాడి మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. నోవహును కాపాడి మిగతా వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళు సువార్త నమ్మడానికి వాళ్ళకి తగినన్ని ఆధారాలు లేవు. వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే అంతకుముందు వర్షం రాలేదు కదా, వర్షం భూమిలో నుంచి తేమ వచ్చేసి భూమిని తడిపింది, అలాగే వ్యవసాయం జరిగింది. మరి ఆకాశం నుండి కుండపోతగా వర్షం వస్తుందంటే ఎలా నమ్మాలి? కనుక వాళ్ళ అవిశ్వాసానికి కూడా ఒక లాజిక్ ఉంది. అవిశ్వాసానికి కూడా ఉన్నటువంటి ఒక లాజికల్ బేసిస్ని దేవుడు గౌరవిస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని మైండ్ను దేవుడు పరీక్షించి వీడికి తగిన ఆధారాలు నేను చూపగలిగితే వీడు నమ్మేవాడే, న్యాయంగా ఆలోచించే న్యాయవంతుడే, ప్రూఫ్స్ చూపిస్తే వీడు నమ్మేవాడే అని ఎవరిని గురించి అనుకున్నాడు, వాళ్లను మాత్రమే పరదేశుకు దేవుడు తీసుకెళ్ళాడు. వాళ్ళకు మళ్ళీ కొత్త శరీరాలు ఇస్తారు. వదిలేసిన శరీరాల్లోనే కంటామినేటెడ్ బ్లడ్ ఉంది. కొత్త శరీరాలకు అసలు రక్తమే ఉండదుగా, రక్తము లేని మహిమ మాంసం అది. కనుక ఇబ్బంది లేదు. సిస్టర్ గారికి అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ అడగొచ్చు, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్దాం మనం. ఓకే సార్. ఓకే సార్, మంచిది సార్.
సార్ ఒక ప్రశ్న, ఆఖరి ప్రశ్న సార్ ఇది. ఉమ్. ఏలియా ఎలీషానే దేవుడు ఏలియా ఈ ముగ్గురిని అభిషేకించమని చెప్పాడు. మొదటి రాజులు 19:16 సార్. ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యేహుకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు ఆబెల్మే హోలేవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. దేవుడు ఏలియా ఈ ముగ్గురిని అభిషేకించమని చెప్పాడు. ఏలియా ఎలీషాని అభిషేకించాడు, యేహును ఎలీషా తన శిష్యుడి ద్వారా అభిషేకించాడు. మిగతా ఇద్దరిని ఎందుకు అభిషేకించలేదు? పెనుమాక మోషే, జంగారెడ్డి గూడెం. ప్రతి ప్రవక్త కూడా తనకు అప్పగించబడ్డ పరిచర్యలో కొంత భాగం పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రమాణ వాక్యమును ముద్రించి నా శిష్యులకు అప్పగించుము, దాని ప్రకారం బోధ చెయ్యాలి, లేకపోతే వాళ్లకు రెండవ రాకడలో భాగం ఉండదు, అరుణోదయ దర్శనం కలగదు. ఇంత సీరియస్ వార్నింగ్ యెషయా 8వ అధ్యాయంలో ఇచ్చి 2800 ఏండ్ల తర్వాత మరి ఇవాళ ప్రమాణ వాక్యం దేవుడు రాయించాడు. ఈ స్టాండర్డ్ ప్రకారం బోధ చేయండి అని చెప్పగలిగిన ఒక ప్రవచనాత్మక గ్రంథం రాయించాడు. కాబట్టి ప్రతి ప్రవక్త కూడా తనకు అప్పగించబడ్డ పనిని కొంత పెండింగ్ పెట్టేసి దాటిపోతాడు. ఈ అభిషేకం ఇంకో ప్రవక్త ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. ఈ అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేసి కంటిన్యూ చేసి ఇంకోళ్ళ మీదకి షిఫ్ట్ చేసి ఆ సగం పని ఇంకోళ్ళ ద్వారా జరిగించుకుంటాడు. ఇలా ఎందుకంటే ప్రవక్తలు గతించిన వాళ్ళ మీద ఉన్న అభిషేకముగా ఉన్న పరిశుద్ధాత్మ గతించడు. ప్రవక్త జీవిత కాలానికి ముగింపున్న పరిశుద్ధాత్మకు ముగింపు ఉండదు. దేవుని కార్యం పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందే కానీ మనుషుల ద్వారా జరగదు. మానవుల మీద డిపెండెంట్ కాదు దేవుడు. కనుక ప్రతి ప్రవక్త కూడా ఎంతో కొంత, ఇప్పుడు మోషే ఉన్నాడు, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి నడిపించడానికి వచ్చానన్నాడు. మరి మోషే ఆ దేశంలోకి తీసుకుపోలేదు, యెహోషువ తీసుకెళ్ళాడు. ఇలాగ చూస్తే అది పెద్ద ప్రశ్న కాదు. ఒకటే దాంట్లో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు తలుచుకున్న కార్యం, దేవుడు తలపెట్టిన కార్యం, దేవుడు పూనుకున్న కార్యం దేవుడు పర్ఫెక్ట్గా చేస్తాడు. ఒక మనిషి ద్వారా చేస్తానన్నాడు, ఆ మనిషిని తీసేసి ఇంకో మనిషిని పెట్టి కూడా చేసుకునే అధికారం దేవునికి ఉంది. అది ఒక కార్యాన్ని, ఒక ఇల్లు కడుతున్నాము, ఒక మేస్త్రిని అపాయింట్ చేసి దాన్ని సగం కట్టాము. ఏదో కారణాన్ని బట్టి ఈ మేస్త్రికి జబ్బు చేసి రాలేదు, నాకు వాడికి టర్మ్స్ కుదరలేదు, నాకు చెప్పిన పని వాడు వినడం లేదు, లోబడ్డం లేదు, ఏదో కారణం. ఇల్లు అయితే నాది, నేను కడుతున్నాను, ఈ మేస్త్రిని మార్చేసి ఇంకో మేస్త్రిని పెట్టుకోవచ్చుగా. అలా దేవుడు మేస్త్రిలను మారుస్తానే ఇప్పటిదాకా తన సమాజం కట్టుకుంటూ వచ్చాడు. లాస్ట్ను ఒక రవ్వంత మిగిలించి అది ఇంకోటి ద్వారా చేస్తాడు. ఎందుకంటే నేను అన్నీ చేశాననే గర్వం కూడా ఏ సేవకునికి ఉండకూడదు. ఓకే, అది ఆఖరి తరం ఇప్పుడు వచ్చేసింది. ఇంకా ఈ తరంలో నేను అనుకుంటున్నా ప్రభు వచ్చేస్తారని. నేను గట్టిగా ప్రవచనం చెప్పట్లేదు కానీ నా ఇంట్యూషన్ అలాగ అనిపిస్తూ ఉంది. ఆ మధ్యప్రాచ్యంలో అరబ్ యుద్ధాలు, ఇజ్రాయెల్ యుద్ధాలు చూసి అనుకుంటున్నా. కానీ ఎక్కువ టైం అయితే లేదు, ఎక్కువ టైం లేదు. కనుక ప్రభు యొక్క రాకడ బహు సమీపం. కనుక గడిచిన ప్రవక్తలు చేయాలని అనుకున్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ తరంలో కంప్లీట్ అయిపోతాయి. ఓకే, దేవుడు చేసుకుంటాడు. ప్రవక్తల సంఘాన్ని కట్టి, ఒక్క ప్రవక్త ద్వారా కాదు, అంత్యకాలములో దీపస్తంభము ఓలివ మొక్క రెండు అంటాడు ప్రకటన యుగాంతంలో. నేను చెప్పాను, దీపస్తంభం ఉంది, ఓలివ మొక్క ఉంది. ఆ ఇద్దరు సాక్షులు, వాళ్ళు దేవుని ఎదుట నిలిచే ఓలివ మొక్క, ఓలివ చెట్లును దీపస్తంభములై ఉన్నారు. ఓలివ చెట్టు అంటే వ్యక్తిగతంగా భక్తుడు, దీపస్తంభం అంటే ఆ భక్తుని పోలికలో ఉన్నటువంటి సంఘము.
కనుక మోషే ఏలియాల అభిషేకము కలిగిన సంఘం ఒకటి అంత్యకాలంలో ఉంటుంది. ఈ పాత ప్రవక్తలందరూ కొంచెం 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 వదిలేసినవన్నీ కూడా ఈ ఆఖరి ప్రవక్తల సంఘం నెరవేరుస్తుంది. ఆ ప్రవక్తల సంఘానికి పునాది వేసిన వాడే రంజితోఫీల్. అది రంజితోఫీల్ అంత్యకాలపు ఏలియా కాదు, అంత్యకాలపు ఏలియా అంత్యకాలపు మోషే కాదు. అంత్యకాలపు మోషేల ఏలియాల సంఘాన్ని ప్రారంభించి పునాది వేసినటువంటి పనుడు. దేవుని ఇంట్లో కూలోండి, నేను పని చేస్తున్నా. కనుక దేవుడు నా ద్వారా పునాది వేసి ఒక సంఘాన్ని కట్టాడు. ఈ సంఘం మోషే వలె ప్రవర్తిస్తుంది, ఏలియా వలె ప్రవర్తిస్తుంది, మాట్లాడుతుంది. అది సో నన్ను ఏలియా అని అంటే నాకు ఇష్టం లేదు. కొన్ని వేల మంది ఏలియాలకు తండ్రిని. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానం దయచేసి ధన్యవాదాలు సార్. అయితే ఆఖరణ సార్, ఈ మధ్య పోయిన వారంలో కూడా ఏదో ఒక చాటింగ్ అంటూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని అడగాలని నాకు పెద్దగా లేదు, బట్ కొంతమంది నేను ఇదివరకు చెప్పిన ప్రకారం మళ్ళీ చెప్తున్నా. దేవుడు నిషేధించిన పని కానీ, బైబిల్ వద్దు అని చెప్పిన పని కానీ, భారతదేశ రాజ్యాంగము మన దేశ చట్టము వద్దు అని చెప్పిన పని కానీ నేను ఎప్పుడూ చేయలేదు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, నష్టపరచలేదు. అందరినీ వాళ్ళ విశ్వాస జీవితము, ఈలోక సామాజిక జీవితం బిల్డప్ చేయడానికే కొవ్వొత్తిలాగా నేను కరిగిపోయాను. నేనేమి ఆస్తులు సంపాదించుకోలేదు. నా ద్వారా బాధపడ్డామని చెప్పిన మనుషులు ఎవరు లేరు. ఒక్కటే ఒక మనిషితో వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించారు. అది ఫాల్స్ అని నిరూపణ అయిపోయింది. కాబట్టి నా మీద వీళ్ళు చెప్తున్న ఆరోపణలన్నీ నిజం కాదు. ఒకటి నేను చెప్తున్నాను, దైవజనులందరికీ ఇట్లాగే వాళ్ళు చేయబోతున్నారు. సువార్తను ఆపడానికి వాళ్ళకి ఇది ఒక్కటే మార్గం ఇంకా దొరికింది. ఇప్పుడు ఓఫీర్ గారికి ఇట్లా అయిందని ఎవరైనా పాస్టర్లు సంతోషపడుతుంటే వాళ్ళకి నా హెచ్చరిక, ప్రతి ఒక్కరికి ఇట్లాగే చేస్తారు వాళ్ళు. మీ నంబర్లు తీసుకుంటారు, ట్యాపింగులు చేస్తారు, మధ్యలో ఏదేదో క్రియేట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంటర్నెట్లో బాగా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. నిన్న మొన్న సోనియా మేడం గారు రాహుల్ గాంధీని ఇట్లా సంకనెత్తుకున్నట్టుగా ఒక బొమ్మ వచ్చింది ఇంటర్నెట్లో, చూసారా? అసలు ఎక్కడ మిడకాయ అతికిచ్చారో తెలియదు, అంత పర్ఫెక్ట్గా మార్ఫింగ్ చేశారు అన్నమాట. అయితే అది చెడు ఏం కాదు, తల్లి కొడుకుని ఎత్తుకుంది అనేది. కానీ ఆ బొమ్మ మాత్రం ఇంత పర్ఫెక్ట్. అలాగా త్రూ ఇంటర్నెట్ దే కెన్ క్రియేట్ ఎనీథింగ్. మన సంఘం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకు మన సంఘంలోని అందరి పేర్లు తెలుసు. వెళ్ళిపోయి కొంతకాలం ఉన్నారుగా కనుక అందరి పేర్లు తెలుసు, కనుక ఆ పేర్లన్నీ వాడుకుంటున్నారు. కనుక నేను చెప్పేది ఏం లేదు, నేను ఎవరికి నష్టం చేయలేదు అని ఇప్పటికీ చెప్తున్నాను. ఓఫీర్ గారు నాకు పర్సనల్గా ఏ నష్టము చేయలేదు. ఆయన ద్వారా నాకు లాభమే కలిగింది, ఆత్మీయ లాభమే కలిగింది. కానీ నష్టమైతే నాకు చేయలేదు. అనుకున్నోళ్ళు నన్ను వెంబడించండి. నాకు నష్టం చేయకపోయినా కూడా ఆయన బతుకంతా పర్ఫెక్ట్గా ఉండాలి, ఆరోపణలు రాకూడదు అనుకున్నోళ్ళు నన్ను వదిలేసేయండి. అబ్బా, ఈ పోయిన గొడవ పోయింది ఏముంది. ఇప్పుడు ఓఫీర్ గారు పర్ఫెక్ట్ అని నమ్మితేనే రక్షణ వస్తుందని చెప్పాను నేను. ఎనీబడీ క్యాన్ డిసైడ్ టు లీవ్ మీ, నన్ను వదిలేసేయచ్చు. ఇప్పుడు ఏంటి పోయిన పొడుగు తిదే మాట్లాడతారా? సమాజానికి ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి. నేనేమో మాల కమ్యూనిటీ, మాదిగ సోదరులు ఒకటి కావాలి, మాల సోదరులు మాదిగ సోదరులు ఒకటి కావాలని, ముస్లింలు క్రిస్టియన్స్ ఏకం కావాలని, స్లమ్ డెవలప్మెంట్ చేయాలని, పేదలకు అన్నం పెట్టాలని, కులాంతర వివాహాలు చేయాలి. ఇది నా పోరాటం. ఇవాళ పొద్దున లేచిన యథార్థవాదులు కూర్చున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. 2 గంటల వరకు వాక్యం చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కి వెళ్ళి వైజాగ్ ఫ్లైట్ ఎక్కాలి. ఇవాళ నైట్ వైజాగ్లో వాక్యం చెప్తాను, రేపు ఉదయం సాయంత్రం వైజాగ్లో వాక్యం చెప్పి మధ్యరాత్రి శనివారం ఇంటికి వస్తాను. ఆదివారం మళ్ళీ 2 ఆరాధనలు. ఇది నా లైఫ్. నేనేమో
నువ్వు అప్పుడెప్పుడు ఏమీ కాలేదు. అదంతా ఒకవేళ జరిగినా నన్ ఆఫ్ దేర్ బిజినెస్, నన్ ఆఫ్ దేర్ బిజినెస్. కనుక ఇవన్నీ వ్యర్థం. ఇటువంటి సంగతులు మానుకుని నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా తమ తప్పు తెలుసుకొని అనవసరమైన విషయాలు మాట్లాడి ఒక దైవజనుడి మీద బురద జల్లి అనవసరంగా సమాజాన్ని పాడు చేస్తున్నామనే గ్రహింపుతో వీళ్ళందరూ కూడా రక్షణ పొందాలని నేను ఆశిస్తున్నాను. వీళ్ళందరూ రక్షణ పొంది పశ్చాత్తాపడి అసలు మాకు చెందని విషయం ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను ఎన్నోసార్లు. మీ ఇంట్లో ఎవరు నన్ను ఇబ్బంది పెట్టానా? అట్లా ఏ ఇంటికి పోయి ఇబ్బంది చెప్పమనండి. ఎవరింటికి పోయి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను. ఎవరి సిచ్యువేషన్స్ ఎలాగున్నాయో దేవుడు తీర్పు తీరుస్తాడు. అది మానవులు ఎవరు తీర్పు తీర్చాల్సింది కాదు. అందరికీ మనం సేవ చేస్తున్నాం, అందరికీ సహాయం చేస్తున్నాం, అందరి లైఫ్ నిలబెడుతున్నాం. నాకంటూ ఒక లైఫ్ లేకుండా చేసుకున్నాను. నాకు సొంత ఇల్లు లేదు, నాకు ఫ్యామిలీ లేదు, అన్నీ పోగొట్టుకున్నాను నేను. నా మీద బురద చల్లితే ఏమొస్తుంది? కాబట్టి దేవునికి అప్పగిస్తున్నాను. వాళ్ళు ఇంకా ఎన్నైనా చేయవచ్చు. అవన్నీ కూడా ఇప్పటిదాకా ఇప్పుడు నేను అసలు నాకు దానికి సంబంధమే లేదు. ఆ ఫోన్ నెంబర్ నాది కాదు, ఆ లాంగ్వేజ్ నాది కాదు, ఇంకోటి పాసిబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 గంటలు ఇట్లా పనులు దేవుని పని చేసి సామాజిక సేవ చేసేవాడు అవన్నీ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? అట్లా చేయగలిగితే నేను దేవుణ్ణి ఉండాలి, సర్వాంతర్యామినై ఉండాలి. 2 చోట్ల ఒకే స్థలంలో ఒకే టైంలో 2 చోట్ల ఉండి వేరు వేరు పనులు చేయగలిగిన దేవుణ్ణి ఉండాలి. నేను ఇంత బిజీగా ఉండి అవన్నీ ఎక్కడ చేస్తాను? వాళ్ళు ఏంటంటే అవన్నీ 3 సంవత్సరాల నుంచి కుట్ర. నేను ఒక డైరెక్ట్గా అడుగుతున్నాను, ఒకవేళ ఫోన్లలో ఏదైనా జరిగి ఉంటే నీ దృష్టికి ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేరం కాదా? ఏ ఫోన్ ట్యాపింగ్ నేరం అనేది ఇప్పుడు కేసీఆర్ గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద ఇప్పుడు సీరియస్గా ఇప్పుడు దర్యాప్తు అవుతుంది. అదే నేరం వీళ్ళు చేశారు. ఒకవేళ ఇఫ్ ఐ డిడ్ ఎనీథింగ్, నువ్వు ఎట్లా తెలుసుకున్నావు? ఇది అంటే నా మీద కుట్రగా నువ్వు ఎప్పుడు నిఘా పెట్టావు కదా, అది నేరం. నేను చేసింది నేను నేరం కాదు, నేను అసలు నేరం చేయలేదు. చట్టము నిషేధించింది కానీ బైబిల్ నిషేధించింది నేను ఎప్పుడు చేయలేదు. ఎవరికి నేను ద్రోహం చేయలేదు. నా మీద దురుద్దేశపూర్వకంగా పగబెట్టుకొని కొంతమంది ఏండ్ల తరబడి క్రియేట్ చేసినటువంటిది వాళ్ళు పెట్టుకొని నేను చచ్చిపోతానేమో అని ఎదురు చూశారు. చచ్చిపోతే సంఘాలన్నీ టేకప్ చేయాలి. మరి దేవుడు నన్ను బ్రతికించాడు. కాబట్టి నిరాశతో వాళ్ళకి పిచ్చెక్కినట్టు ప్రవర్తించి, ఏంటిది క్రైస్తవులు పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చేతులు కలుపుతారా? యేసు ప్రభుని దూషించే వాళ్ళతో క్రైస్తవులు చేతులు కలుపుతారా? ఇది దిగజారుడు కదా. నేను చేసింది నేరమా, వాళ్ళు చేసింది నేరం? అసలు నేను నేరమే చేయలేదు అంటున్నాను. వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు కదా, వాళ్ళు ఒక నేరారోపణ చేస్తున్నారు. అదే జరుగుంటే కనుక అది పెద్ద నేరమా? క్రైస్తవులు పోయి ఆర్ఎస్ఎస్లతో చేతులు కలిపేది పెద్ద నేరమా? దేవుని దృష్టిలో ఏది ఖండించబడుతుంది? కాబట్టి ఇవన్నీ వ్యర్థమైనటువంటి వివాదాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ నేను చెప్పాల్సింది చెప్పేశాను. దేవునికి అప్పగించాను, చట్టానికి అప్పగించాను. నా భారం ఏంటంటే యేసుప్రభుని నమ్మకపోతే నరకానికి వెళ్తావు బాబు అని లోకమంతా చెప్పడమే నా భారం. ఎవరైనా నా విషయం బాగోలేదు అనుకుంటే వదిలేసేయండి బాబు, నీ దృష్టికి నీతిమంతుడు ఎవడో వాళ్ళని వెంబడించండి. నేను ఎప్పుడో చెప్తున్నా కదా, నేను మంచోని కాదనుకుంటే మీ దృష్టికి పరిశుద్ధుడు నీతిమంతుడైన నాయకుడిని వెంబడించి మీరు దేవుని దగ్గర బహుమానం సంపాదించుకోండి. छोड़ो रणजीत तौफीर को छोड़ दो, वो अच्छा आदमी नहीं है, जो भला आदमी है उसके बारे में बात करो. నిన్న ఒక ఆయన కాల్ చేసి అంటున్నాడు, సార్ గోదావరి కనెక్ట్ తిరుమల అంటే ఆయన పేరు. ఓఫీర్ గారు మొన్న ఒకసారి మాట్లాడుతున్నాడు కదా, స్త్రీలు వచ్చి నా మీద పడితే నేనేమన్నా 0.5 అని కాదు కదా, మగవాణ్ణి కాబట్టి, అంటే ఆయన మాటల ప్రకారం ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కదా అని మాట్లాడుతాడు. అదే తప్పు చేశానని నేను ఎప్పుడు చెప్పాను? నేను మొదటి నుండి నేను చెప్పింది ఏంటంటే, కొంతమంది నేనంటే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పాను నా ఇట్లా నా మీద పడితే నేను కనుక వదిలేస్తున్నా, ఇంకో ఓటు వదిలిపెట్టాడు, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. కనుక డాక్టర్ సమరం గారు ఏ అడ్వైజ్ ఇచ్చారో ఆ అడ్వైజ్ వాళ్ళకి చెప్పాను నేను. మీరు యవ్వన కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళు కాలేదు లేట్ అయింది అనుకో,
కానీ ఇట్లా వచ్చి కంటికి నచ్చిన మగవాళ్ళ దగ్గర మీరు ఇట్లా చేయొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ సమరం గారు చెప్పిన అడ్వైజ్ వాళ్ళకి నేను చెప్పి పంపించాను. అంతేగాని వాళ్ళతో నేను ఎలాంటి శారీరక పాపం నేను వాళ్ళు ముట్టుకొని చేయలేని సంగతి మొదటి నుంచి చెప్తున్నాను. ఎవరైనా పురుషులు పైన పడితే యోసేపు లాగా పారిపోవాలి, కానీ ఓఫీర్ గారు ఆ మాట అంటలేరు. మరి పారిపోయినందుకే వాళ్ళందరు బాగున్నారు, లేకుంటే అందరికీ కడుపులో వచ్చి గందరగోళం అయిపోయేది. యోసేపు లాగా పారిపోయింది కనుకనే అందరూ డిగ్నిఫైడ్గా బ్రతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అనవసరంగా అనేక మంది ఆడపిల్లల పేర్లు తీసి వాళ్ళ బ్రతుకులు నాశనం చేస్తే చాలా పెద్ద నేరం ఇది. దీని మీద ఏమైనా లీగల్ యాక్షన్ ఉండే అవకాశం? నేను ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది. ఇక నేను వాళ్ళ మీద ఇంకేం చర్యలు తీసుకోవాలా? మేమా మీద పడి కొట్టి తిట్టేటోళ్ళమా? మేము కాము. అంటే అదే లీగల్ యాక్షన్లోనే మనం ప్రొసీడ్ అయిపోయింది. ఇంకా చెప్పేశాను, ప్రభుత్వం దృష్టికి తెచ్చాను. మన దేశంలో కొంచెం లేట్గా జరుగుతాయి. నాకు కూడా ఏం తొందర ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ మీద శిక్ష లేట్ అయింది అనుకోండి, ఒకవేళ అపొస్తలుడైన పౌలులాగా వీళ్ళు మారు మనసు కూడా పొందొచ్చుగా. అది కూడా నాకు ఒక ఆశ ఉంది. దేవుడి సేవకులను సంఘాలను పాడు చేయాలి అని చేస్తున్న వాళ్ళతో దేవుడు మాట్లాడితే ఏముంది? దమస్కు మార్గంలో తార్సు వాడైన సౌలుకు దేవుడు దర్శనం ఇచ్చినట్టు దర్శనం ఇస్తే వాళ్ళు మార్పు చెందితే వాళ్ళు కూడా నాలాగే సువార్త చెప్తే ఇంకా గొప్ప విషయం. నేను వాళ్ళ మీద ఏదో పగ తీర్చుకోవడం కంటే వాళ్ళందరూ సువార్థికులు అయిపోతే మంచిదే కదా. కాబట్టి వాళ్ళందరూ రక్షణ పొందాలి, సువార్థికులు కావాలి. నాకన్నా పెద్ద బహుమానం పరలోకంలో అందుకోవాలి. అదే నాకు విజయం. వాళ్ళ మీద మాకేమి పగ కానీ కోపం కానీ అట్లేం లేదు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఇదంతా వేస్ట్. అసలు వ్యర్థమైన చర్చ మానేసేయాలి. సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాం? భారతదేశం ఇంకా 40% స్లమ్స్లో జీవిస్తుంది. దేశాన్ని ఎలా పునర్నిర్మాణం చేద్దాం? దానికి సరే పోయి నేను మంచోడిని కాదను, నువ్వు మంచోడు కదా, నువ్వు నాకంటే ఎక్కువ సేవ చేయి. పోనీ నేను మంచోడిని ప్రూవ్ చేసుకోవడానికి నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్. నేను నీతిమంతుడు లేడు, ఒకడు లేడని బైబిల్ చెప్పింది. ఇంకా మరి ఎవడు కానప్పుడు నేను కానప్పుడు ఇంకా దీని గురించి మాట్లాడడం వేస్ట్గా. నీతిమంతుడు ఎవరో ఆయన గురించి మాట్లాడతాను నేను. నువ్వు నీతిమంతుడు కాదని నన్ను అన్నారు అనుకో, ఓకే భయ్యా, నేను మంచోడిని కాదు కదా, నీ దృష్టికి నువ్వు మంచోడివే కదా, నాకన్నా ఎక్కువ పని చెయ్యి. ఈ వేస్ట్ విషయాలు ఇవంతా టైం వేస్ట్. ఇప్పుడు ఇదంతా 10 నిమిషాలు మాట్లాడాం కదా, ఈ 10 నిమిషాల్లో సువార్త చెప్పితే ఎంత బాగుండేది. ఆ సువార్త చెప్పకుండా ఈ విషయాలు మాట్లాడించడమే సైతాన్ యొక్క కుట్ర. ఆత్మల సంపాదనలో పెట్టే శ్రమ, ఆ ఎనర్జీ, ఆ టైం అదంతా కూడా ఈ చెత్త మాట్లాడడం మీద పెట్టడం, మన టైం అంతా పాడు చేయడం సైతాన్ యొక్క కుట్ర. అందరూ బాగుండాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ పరలోకానికి రావాలి, అందరూ బహుమానం అందుకోవాలి. ఈ వ్యర్థమైన విషయాలు క్రైస్తవేతరులు కూడా మానేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ దైవాశీస్సులు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు అనేక ప్రశ్న సమాధానం దయచేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాను. మరి వచ్చే శుక్రవారం ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే మీరు పంపించండి. అప్పటి వరకు ఇది మళ్ళీ చూడండి, గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసిన వారికి మీరు పరిచయం చేయండి. ఒకవేళ ఈరోజు మీరు కొత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్లయితే గడిచిపోయినటువంటి ఎపిసోడ్స్ని మీరు చూసి దీవించబడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్.